సాక్షాత్ పరమేశ్వరుడు ఈనాడు మనకి శంకర విజయేంద్ర సరస్వతి మహాసంయమేంద్ర స్వరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ స్కందగిరికి పోయి కొలువై ఉన్నటువంటి స్వామికి కుంభాభిషేకం చేయడానికి విచ్చేస్తున్నారు. జయ జయ శంకర, జయ జయ శంకర, కామకోటి శంకర. ఆదిశంకర భగవత్పాదుల వారు స్వయంగా అధిష్ఠించిన మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు, 70వ కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు, షణ్మత స్థాపనాచార్యులు, వైదిక మార్గ ప్రవర్తకులు, అనవర్త అద్వైత విద్యా రసికులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాసంయమేంద్రులు ఈనాడు ఈ స్కందగిరిపై కొలువై ఉన్నటువంటి అదిగో శివాచార్యులు అక్కడ కలశానికి, ఆ శిఖరం పైన ఉన్నటువంటి కలశానికి వారు ముందుగా పూర్వరంగమైనటువంటి ఆ పూజాధికం నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సోపాన క్రమంలో ఆ కుంభాభిషేక స్థలానికి వారు విజయం చేస్తూ ఉన్నారు. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. ఇప్పుడు తమిళంలో சொல்லுங்க. அருவமும் உருவமாகி அனாதியாய் பலவாய் ஒன்றாய் ஜோதி பிழம்பதோர் மேனியாய் கருணை கூறும் முகங்கள் 6 கரங்கள் 12 கொண்டே ஒரு திரு உருவம் அங்கே உதித்தனன் உலகம் உய்ய என்று அருணகிரிநாதர் பாடியபடி கலியுக வரதனான முருகனுடைய கும்பாபிஷேகம் இந்த ஸ்கந்தகிரியில விசேஷமாக நடக்கிறது. சாஸ்திரங்கள்ல சுப்பிரமணியத்தை பிரணவத்தினுடைய ஸ்வரூபமாக சொல்றது. நிகிருஷ்வைர சமாயுதைஹி காலைர் ஹரித்வமாபண்ணைஹி ఇంద్రాయాహి సహస్రయు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఇంద్రాయాహి సహస్రజకు అగ్నిర్విభ్రాష్టి బసవః వైశ్వేతసికదృకః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథేః. ఇటువంటి మంత్రములతో మహావైభవంగా స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని ఈ రోజున భాగ్యనగరంలో వెలిసిన స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో మహావైభవంగా కంచి కామకోటి పీఠాధిపతులు, 70వ పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామి వారు ఈ విధంగా నిర్మాణం చేయగా, ఆ పిదప సంకల్పం చేయగా, ఆ పిదప శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వేంచేశారు. కుంభాభిషేకాన్ని మహాఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అభిషేకం దైవశక్తిని ప్రపంచానికి చాటి చెప్పేది. ఈ అభిషేకం హైందవ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి నిరూపించేది. ఈ అభిషేకం ఆగమ శాస్త్రాల ఆవశ్యకతను, ఆలయ సందర్శన ఆవశ్యకతను లోకానికి చాటి చెప్పేది. ప్రపంచంలో ఎన్నో మతాలలో, ఎన్నో సంస్కృతులలో లేని విధంగా సనాతన భారతీయం వైదిక ధర్మం మన దేశంలో ఆలయ నిర్మాణాన్ని ఎందుకు ప్రోత్సహించింది, ఆలయాన్ని మనం ఎందుకు సందర్శించాలి, ఆలయంలో వేంచేపు చేసిన ఆ అర్చామూర్తి వైభవమేమిటి, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారగా విలసిల్లేటటువంటి ఆ విభూతి పరంపరలలో 5వది అయినటువంటి ఆ అర్చామూర్తిని ఈ గర్భాలయంలో ఇంత ప్రత్యేకంగా సుప్రతిష్ఠితం చేసిన పిదప మహాకుంభాభిషేకం చేయడంలో ఉండే ఆంతర్యం ఏమిటి, ఎందుకు చేస్తారు, అసలు ఈ ఆలయం చరిత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనం వింటే 1968వ సంవత్సరంలో ఆడి కుర్తిక లక్షార్చన కమిటీ వారు భక్తుల విన్నపాన్ని మన్నించి కంచి కామకోటి పీఠం 67 ఆచార్యులు, పరమ పూజ్యులు, నడిచే శంకరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారి కనకమలములలో మహా అద్భుతంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు. అలాగే 1970 జనవరిన తైపూసం అనే మాసములో ఇక్కడి గణపతి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. స్వామివారి సందర్శనానికై గవర్నర్ గారు కూడా విచ్చేయడం ఒక విశేషంగా మనం భావన చెయ్యాలి.
ఈ ఆలయంలో తొలుతగా నిర్మాణం చేయబడినటువంటి ఆలయం గణపతి ఆలయం. ఈ స్వామివారికి సుందర గణపతి అన్న నామాన్ని చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు అలా నిర్ణయం చేశారు. ఆ పిదప దశల వారీగా ఈ ఆలయానికి ఇటువంటి కుంభాభిషేకాలు క్రమంగా నిర్వహింపబడి ఉన్నాయి. 1987 సంవత్సరం జూన్ 10వ తేదీన పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అదే క్రమంగా 2002 ఏప్రిల్ నెలలో పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా ఇలాంటి సంకల్పంతో శిఖరాభిషేకం కుంభాభిషేకంతో పూర్ణోద్ధారణ జీర్ణోద్ధారణ అష్టబంధ మహాకుంభాభిషేకాన్ని పూర్వం నిర్వహించి ఉన్నారు. ఆ పిదప ఈ మధ్యకాలంలో 72 అడుగుల కొత్త రాజగోపురాన్ని కూడా నిర్మించడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి సంకల్పం మేరకు ఈ రోజున ఉదయం 9:23 నుంచి 10:08 వరకు మధ్యకాలంలో ఉన్న మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి కరకమలముల చేతుల మీదుగా ఈ స్వర్ణ బంధన మహాకుంభాభిషేకాన్ని మహావైభవంగా ఈ రోజున నిర్వహిస్తున్నారు. ఇది మహాకుంభాభిషేకం. ఆగమశాస్త్ర నియమాలకు మేరకు ఆలయం గర్భాలయం పైన ఉండేటటువంటి ఈ గోపురం 7 ప్రాకారాలతో ముడిపడి ఉంటుంది. 7వ ప్రాకారం అగ్రభాగంలో ఉండేటటువంటి ఆ కలశము ప్రపంచవ్యాప్తమైనటువంటి భగవత్ శక్తిని విభూతిని తనలో నిబిడీకృతం చేసుకుని తన ద్వారా గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తి స్వామి వారికి విగ్రహం దైవం ఎవరైనా ఆ స్వామి వారికి అందించడం జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. ఈ ఆలయంలో సుందర గణపతి స్వామి వారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారు, ఆ ప్రకారంగానే నవగ్రహాలు, జయదుర్గ, ఇంకా వరదరాజ స్వామి వారు కూడా వేంచేపు చేసి ఉండడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఈ దేవతా సన్నిధానంలో ఇంకా విశేషంగా ఏకాంబరనాథ స్వామి వారి ఆలయం కూడా నిర్మించడం ఒక విశేషంగా మనం భావన చెయ్యాలి. విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యము పరవ్యూహాంతర్యామ్యర్చ అవతారాలుగా 5 విధాలుగా ఎలా చెప్పుకుంటామో అదే విధంగా భూమి రాపో నలో తేజో అని ఏవైతే పంచభూతాలుగా మనం చెప్పుకుంటున్నామో పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, ఆ 5ంటికి ఈ 5గురు కూడా దేవతా సమూహాలుగా ప్రతీకాత్మకంగా మనం సంకల్పం చెయ్యాలి. 600 టన్నుల మహాద్భుత గ్రానైట్ రాతితో నిర్మాణం చేసి అర్చామూర్తిని మనం ఇక్కడ రత్నము అని పలకాలి, రాయి అనే శబ్దాన్ని వినియోగించకూడదు, ఇది క్షంతవ్యమే. ఆ స్వరూపాన్ని మనం గమనిస్తే ఎంత అద్భుతంగా నిర్మించారో అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆలయం, ఈ నిర్మాణం ఇదంతా కూడా శ్రీ 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 నడిచే శంకరులు అని పేరు పొందినటువంటి మహాస్వామి వారి యొక్క సంకల్పంగానే అని మనం చెప్పుకోవాలి. 68లో సుందర వినాయకర్ అన్న పేరిట ఈ ఆలయానికి నిర్మాణం సంకల్పం చేయడం జరిగింది. ఆ పిదప కుంభాభిషేకాలు ఆగమశాస్త్ర నియమాలకు అనుకూలంగా అనేక పర్యాయములు పరమాద్భుతంగా మహావైభవంగా నిర్మించినారు. ప్రస్తుతం ఈ ఆలయంలో రాజగోపురం 72 అడుగుల రాజగోపురం నిర్మితం అయిన కారణంగా స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని సంకల్పం చేస్తున్నారు. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అని వేదంలో ఒక పరమ మంత్రం ఉంది. ఏదైనా వైదిక కార్య నిర్వహణ చేసేటటువంటి సమయంలో యజ్ఞశాలలో ఆగ్నేయ దిగ్భాగంలో ఒక ఋత్విక్కు చేతిలో ఖడ్గం పట్టుకొని నిలిచిని ఉంటాడు. ఆ స్వరూపానికే సుబ్రహ్మణ్యుడు అని పేరు. స్కంద పురాణంలో త్రేతాయుగంలో ఈ స్వామిని శరవణుడని, అలాగే ద్వాపర యుగంలో సుబ్రహ్మణ్యుడని, అదే ప్రకారంగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అని సంబోధన చేయాలి అని స్కంద పురాణంలో చెప్పబడి ఉంది. ఆ ప్రకారంగా భగవంతుడి విభూతి ఒక్కటే, నానా రూపధరో భూత్వా సర్వేషామీప్సితప్రదః. పూర్వం 2002వ సంవత్సరం అంటే 22 సంవత్సరాల కింద ఈ విధంగా కుంభాభిషేకం నిర్వహింపబడిన తరువాత ప్రస్తుతం ఈ ఆలయంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేకం ఏర్పడుతున్నది. దీంట్లో ఉండే ఆంతర్యమేమిటి, ఇలా నిర్వహిస్తారు, ఈ ప్రతిష్టలేమిటి అని చెబితే చర్యాపాదము, క్రియాపాదము, యోగపాదము, జ్ఞానపాదము అనే 4 స్థానాలలో ఆలోచన చేసినటువంటి ఆగమశాస్త్రం
ఈ స్థానాలన్నిటిలో కూడా ఉండేటటువంటి భగవద్ విభూతిని మరింత బలోపేతం చేసే నిమిత్తమై ఈ ఆలయాలన్నీ కూడా మానవ నిర్మితములైనవి కనుక మనం చేసేటటువంటి చిన్న తప్పిదములన్నింటినీ కూడా పూర్వం వలె కాకుండా తొలగించే విధంగా ఒక కుంభాభిషేక మహాసంకల్పాన్ని చేసి అనావర్తన ప్రతిష్ఠ, ఆవర్తన ప్రతిష్ఠ, పునరావర్తన ప్రతిష్ఠ, ఆంతరిత ప్రతిష్ఠ అనే 4 ప్రతిష్ఠ పూర్వం చెప్పినట్లుగా చర్యాపాదము, క్రియాపాదము, యోగపాదము, జ్ఞానపాదము అనే 4గింటిలో సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు అనేటటువంటి 4 మోక్షములను మనకు అందించేటటువంటి క్రమంలో 3వది అయినటువంటి పునరావర్తన ప్రతిష్ఠ అనే కార్యక్రమంలో అంతర్భాగమే ఈ స్వర్ణబంధన మహాకుంభాభిషేక సంకల్పం. ఆలయం ప్రప్రథమంగా నిర్మితమైనటువంటి సమయంలో చేసేటటువంటి ప్రతిష్ఠ అది చర్యాపాదము. అక్కడ సాలోక్య విధమైనటువంటి మోక్షం మనకు లభిస్తుంది. అది అనావర్తన ప్రతిష్ఠ అని చెప్పబడింది. దేవాలయమే లేనటువంటి చోట ఏ విధంగానైతే ఏ ఊళ్ళోనైతే విష్ణు ఆలయం ఉండదో, ఏ ఊళ్ళో అయితే శివాలయం ఉండదో తద్దేవసే నవసేద్బుధ, ఆ గ్రామంలో ఎవరు నివసించకూడదు అని శాస్త్ర ప్రమాణం, ఆగమ శాస్త్ర నియమం. ఆ క్రమంగా దేవాలయమే లేనటువంటి చోటన ఆగమ విధిని అనుసరించి నూతనంగా దేవాలయం నిర్మించి అక్కడ దేవదేవుడిని ప్రతిష్ఠ చేయడం ఇది అనావర్తన ప్రతిష్ఠ. ఈ ప్రతిష్ఠ నియమాలకు, సూచనకు అన్నింటికీ కూడా, బంధనాలన్నింటికీ కూడా లోబడి 1968వ సంవత్సరంలో చేయబడిన ఆ సంకల్పం 70లో పూర్తి చేయబడింది. నేటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కనుక ఇది స్వర్ణబంధనం అన్న పేరిట 3వదిగా పునరావర్తన ప్రతిష్టగా మనకు దర్శనమిస్తున్నది. 2వది అయినటువంటి ఆవర్తన ప్రతిష్ట ప్రతి 12 సంవత్సరాలకు పుష్కర కాలానికి ఒకసారి విధిగా, సంకల్పంగా ఇలా శిఖరాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. 3వది అయినటువంటి ఈ పునరావర్తన ప్రతిష్టలో ఆలయంలో నిత్య కర్మలలో ఏవైనా రూపాలు రావచ్చును, లేక ఈశ్వర స్వరూపం కానీ, విష్ణు విభూతి కానీ, ఇతర దేవీ దేవతామూర్తుల స్వరూపాదులకు కానీ ఏవైనా ఆ చర్యలలో ఆగమ శాస్త్ర విధులకు లోబడి మనం చేసేటటువంటి ఉపచారములలో లోపములు రావచ్చును. విగ్రహములు అర్చామూర్తులుగా ఉండే స్వరూపములు వేంచేపు చేసేటటువంటి సమయాలలో ఏవైనా భగ్నాదులు కావచ్చును, ప్రమాదములు కావచ్చును. అలాంటి వాటన్నింటినీ కూడా నవీకరణం చేసి పునఃసంస్కారం చేసే ప్రతిష్టయే పునరావర్తన ప్రతిష్ట. అలాగే ఆలయంలోనికి అనేక ఇతర కారణాల చేత రాకూడనటువంటి జీవజాలములు ఏవైనా రావచ్చును. అలాగే ప్రవేశించకూడనటువంటి ఇబ్బందులలో ఉండేటటువంటి వారు ఏదైనా దురదృష్ట కారణాల చేత రావచ్చును. ఇలాంటి అనేక మానసిక, శారీరక, భౌతిక, లౌకిక సంబంధములైనటువంటి విఘ్నములు ఘటించినచో అలా చేసేటటువంటి పునఃప్రతిష్ఠ, శిఖరాభిషేకం, కుంభాభిషేకం, దీనికే ఆంతరిత ప్రతిష్ఠ అని పేరు. ఆలయం నిర్మితమై ముఖ్యంగా సుందర వినాయగర్ ఆలయం నిర్మితమై 50 సంవత్సరములు పూర్తి అయినటువంటి శుభతరుణములో ఈ ఆలయంలో స్వర్ణబంధన మహాకుంభాభిషేక సంకల్పాన్ని అక్కడి నిర్వాహకులు ముఖ్యంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి కడకమల చేతుల మీదుగా కృష్ణన్ రాజమణి గారు, అలాగే ముఖ్యులు చల్ల విశ్వనాథ శాస్త్రి గారు ఈ విధంగా సంకల్పం చేయడంతో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా దర్శించుకోగలుగుతున్నాం. ఆసమంతాత్ లయం ఆలయం. ఆలయం ఎందుకు అంటే సమస్తములైనటువంటి సంస్కారములను మనకు అందించేది ఆలయం. ఆలయంలో గోవులుండాలి, అప్పుడది గోశాల అవుతుంది. వైద్యులుండాలి, అప్పుడది వైద్యాలయం అవుతుంది. గ్రంథాలుండాలి, అప్పుడది గ్రంథాలయం అవుతుంది. ఆలయం విజ్ఞానాన్ని అందించేటటువంటి చోటు కనుక అక్కడ వైద్యులు ఉంటారు, గోవులు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. సమస్తములైన సంస్కారములను మనకు అభ్యసనం చేసేటటువంటి సంస్కృతిపరమైన, సాంఘికపరమైన, సమాజపరమైన నియమాలన్నింటినీ బోధించేటటువంటి విజ్ఞులు ఉంటారు. కనుక ఆలయంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. ఆలయంలో వేంచేపు చేసి ఉన్నటువంటి ప్రధాన దైవానికి అనుకూలంగా అనేక ఆగమ శాస్త్రాలు సంప్రదాయంలో సూచింపబడి ఉన్నాయి.
72 వైష్ణవ ఆగమములు ఉండగా 32 శైవాగమములు ఉండగా 28 శాక్త ఆగమములు ఉండగా 16 సౌర ఆగమములు సూర్య సంబంధితములైనవి ఉండగా 8 ప్రత్యేకములుగా చెప్పబడినటువంటి ఆగమ శాస్త్రములు ఈ విధంగా మనకు కుమార స్వరూపంగా చెప్పుకోవాలి అని కూడా మనకు ఈ షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకర స్వామి వారు మనకు పూర్వమే బోధించి ఉన్నారు. ఆ క్రమంలో ఈ ఆలయంలో 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని ఈనాడు వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందువలన ఆలయంలో వేంచేపి చేసినటువంటి ప్రధాన అర్చామూర్తికి ఇతోధికమైనటువంటి శక్తియుక్తులు చేకూరుతాయి అని ఆగమ శాస్త్రం తెలియజేస్తుంది. భగవంతుడికి మనం శక్తియుక్తులు సమకూర్చేటటువంటి వారమా? కాదు కదా. కానీ విశ్వవ్యాపితమైనటువంటి భగవత్ శక్తిని ఇక్కడ మనం ఒక అర్చామూర్తిని ఏర్పాటు చేసుకుని మనమైనటువంటి మంత్రతంత్రముల చేత సంకల్పములు చేసి అక్షరలక్షలుగా జపాదులు చేసి అక్కడ పిండికాశిల, పీఠశిల, ఆధారశిల, అర్చామూర్తి ఈ విధంగా ఆగమశాస్త్ర నియమాలకు లోబడి కొంత విశ్వవ్యాపితమైనటువంటి శక్తిని ఆ ఆలయంలో ఆ ప్రతిష్టా కార్యక్రమాదుల పేరుతో యంత్రములో ఆరోపితం చేయడం జరిగింది. ఇలాంటి ఆరోపితం చేయబడిన ఈ చర్య అంతా కూడా మానవ సహజమైనటువంటి స్వభావాదులకు లోబడి ఉన్న కారణం చేత తత్సంబంధితంగా వచ్చేటటువంటి దోషాదులన్నీ కూడా తొలగించే నిమిత్తమై పుష్కర కాలానికి ఒకసారి చేసేటటువంటి అభిషేకం, అలాగే 50 సంవత్సరాలకు నిర్వహించేటటువంటి మహాఘన అభిషేకం, ఇది స్వర్ణబంధన మహాకుంభాభిషేకం. ఇలాంటి పరమాద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఆలయ నిర్వాహకులు అలాగే శ్రీకార్యం ఏజెంట్ గారు శ్రీ 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 బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీ కృష్ణన్ రాజమణి గారు ఈ ఇరువురి సంకల్పం మేరకు మనమంతా కూడా ఇలా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తిలకించగలుగుతున్నాం. ఆలయంలో ఉండేటటువంటి నియమాలు అనేకం ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఉంటాయి. ఆలయంలో ఆరాధన ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించడం జరుగుతోంది. ఆగమ అంటే ప్రాథమికంగా సంప్రదాయం. ఆలయం ఏర్పడిన నాటి నుంచి సుందర వినాయకర ఆలయంలో అలాగే సుబ్రహ్మణ్య ఆలయంలో శ్రీ పరమేశ్వర శివాచార్యర్ మరియు వారి సోదరులు శ్రీ ముత్తుకృష్ణ శివాచార్యర్ ఈ ఇరువురు కూడా సమున్నతమైన సంస్కారాలను సంప్రదాయాలను ఈ ఆలయంలో నెలకొల్పారు. వారు ఎంపిక చేసిన నిబద్ధులు నిష్ఠాపరులైన శివాచార్యులు ఈ ఆలయంలో జరిగేటటువంటి పూజా విధానాదులను ఆగమ శాస్త్ర నియమాలకు అనుకూలంగా నిర్వహిస్తూ వస్తున్నారు. షణ్ముఖ ముదలియార్ అలాగే అనేక ఇతరులు ఈ ఆలయంలో వివిధములైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా కాలక్రమేణా మనకు తెలియవస్తున్నది. ఈ రోజులలో వివాహాదులు నిర్వహించాలి, వివాహాదులు జరగాలి అంటే కుజదోషం ఉంది అంటూ ఉంటారు. గ్రహచారాలకు లోబడి అనేక గ్రహ సంబంధితమైన దోషాలు ఉన్నాయి అని కూడా సెలవిస్తూ ఉంటారు. సమస్తములైనటువంటి దోషాలకు కూడా ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ సుబ్రహ్మణ్య ఆరాధన మనకు అపురూపమైనటువంటి పుణ్యబలాన్ని సముద్ధరించి పెడుతుంది అని మనకు స్కంద పురాణం చెబుతుంది. పూర్వం జ్ఞాపకం చేసుకున్నట్లుగా కృత త్రేత ద్వాపర కలిగి సంబంధించిన 4 యుగాల నామాలలో కలియుగంలో మనం ఆ వైభవ శక్తిని విభూతి విశేషాంశాన్ని శ్రీ వెంకటేశ్వర నామంతో పిలుచుకుంటూ ఉండగా ఈ సంకల్పానికి అనుకూలంగా ద్వాపర యుగంలో షణ్ముఖుడిగా అలాగే త్రేతాయుగంలో కృతయుగంలో కూడా ఇదే విధంగా షాణ్మాతురుడిగా సుందరుడిగా చెప్పుకోవాలి అని మనకు స్కంద పురాణం చెబుతుంది. నానా రూపధరో భూత్వ దైవం ఎవరైనా విభూతి ఒక్కటే. మనం భగవద్గీత గమనించినా రామాయణాన్ని దర్శించినా విశ్వవ్యాపితమైన ఏ ధర్మాన్ని చూచినా అన్నింటిలో కూడా భగవత్ శక్తి ఒక్కటే అని చెబుతుంది. వినాయకాశ్చ శామ్యంతి అని శ్రీరామాయణం మనకు నిరూపిస్తుంది. రావణ సంహారానంతరం మనలో ఉండేటటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలు, కోపాలు, విద్వేష భావాలు ఇవన్నీ కూడా శాంతి పొందే నిమిత్తమై వినాయక స్వామి వారిని అర్చించాలి అని కూడా ఆగమ శాస్త్ర నియమం. ఈ నియమాలకు లోబడి అనేకులు స్వామివారి ఆలయంలో అర్చనలు చేస్తున్నారు. ఇది విశేషాంశాలను మనతో పంచుకునే నిమిత్తమై ఆత్మీయులు, సోదరులు,
శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. వారి ముఖతః కూడా కొంత ఆగమ శాస్త్ర ఆలయ సంబంధిత నియమాలను తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు మీరేమంటారు? అవళనలిన నిష్ఠం క్షీర గౌరం రాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏ కార్యక్రమాన్నైనా తలపెట్టినప్పుడు మొట్టమొదట తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మృక్కెదను అని చెప్పడం మన సంప్రదాయం. అయితే అయ్యా ఇక్కడ విశేషం ఏమిటంటే అన్నా తమ్ముళ్ళు ఒక చోట కొలువై ఉన్న ఒక దివ్యక్షేత్రం. అందువల్ల అన్నగారిని ముందు తలుచుకున్నా తలుచుకోకపోయినా అక్కడ సుందర్ వినాయగర్ ఆయనేమో విఘ్నాలన్నింటినీ తొలగించే విఘ్నాలకు అధిపతి, ఈయనేమో వేలాయుధుడు. యాం ఇరక్కమేన్ అంటూ ఉంటారు. నేనున్నాను కదా మీకు భయం ఎందుకు అని అభయం ఇచ్చే స్వామి కుమారస్వామి. సాక్షాత్తు పరమశివుడికి పార్వతీదేవికి పుట్టిన కుమారరత్నం. కుమార అన్న కు అంటే దుష్టజనులను రాక్షసులను మారా సంహరించేవాడు. అయితే ఎంత పెద్ద పెద్ద రాక్షసులనైనా చాలా సులభంగా సంహరించగలిగిన చిన్నపిల్లవాడండి ఆయన. అందుకే కుమారస్వామి. ఆయన ఎక్కడ పుట్టాడు? రెల్లుగడ్డిలో పుట్టాడన్న. అందువలన శరవణ భవుడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కుమార సంప్రదాయం, దీన్ని కౌమార మతము అంటారు. కౌమార సంప్రదాయం అత్యంత ప్రాచీన కాలం నుండి వ్యాప్తిలో ఉండేది అని చెప్పడానికి చరిత్ర కూడా సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. మనకి చరిత్రలో కొంతమంది చక్రవర్తులు ఉన్నారు. పులోమావి అంటూ ఉంటారు. 1వ పులోమావి, 2వ పులోమావి అని మనం చదువుకుంటాం. అచ్చ తెలుగు పదం అది. పులు అంటే గడ్డి. గడ్డిని మావుగా కలిగిన వాడు ఎవరయ్యా అంటే కుమారస్వామి. గడ్డినే మావుగా కలిగిన వాడు. రెల్లుగడ్డిలో పుట్టాడు కాబట్టి మహానుభావుడు. వల్లీ దేవసేన సమేత కుమారస్వామి. వారినే సుబ్రహ్మణ్య స్వామి అనాలని, షణ్ముఖుడు అనాలని మా కాకునూరి వారు సెలవిచ్చారు. ఏ యుగంలో స్వామిని ఏ రూపంలో మనం దర్శించినా, ఏ పేరుతో స్వామిని ధ్యానం చేసినా వారు చేసే, వారు చూపించే దివ్య విభూతులన్నీ ఒక్కటే. ఆహా, పరమహంస పరివ్రాజకులు అంటారు. ఎప్పుడూ ఒక చోట ఉండకుండా లోకాన్ని ఉద్ధరించడం కోసం తాము సంచరిస్తూ ఉండే జంగమ తీర్థులు. అటువంటి జంగమ తీర్థ సందర్శనం పుణ్య సందర్శనం అది. శ్రీ 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 విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి శ్రీహస్తాల మీదుగా ఈరోజు స్వర్ణబంధన మహాకుంభాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి వారికి స్కందగిరిలో వెలసిన ఆలయంలో మన భాగ్యనగరం భాగ్య విశేషంగా మనం వీక్షిస్తున్నాం. అలాంటి మహాకుంభాభిషేకానికి అంకురార్పణ జరిగింది. ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులైన పరమహంస పరివ్రాజకులైన విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి శ్రీహస్తాల మీదుగా ఆ కలశానికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. సమస్తమైన నదులలో ఉన్న పవిత్రత ఈ కలశ ఉదకంలో నుంచి ఆ మహాకలశానికి అభిషేకం చేయడం ద్వారా లోపల ఉన్న మూల విరాట్టుని మనం ఒక రకంగా బంధిస్తున్నామని చెప్పాలి. అంతటా తానై ఉన్న స్వామి ఇప్పుడు మన కోసం మన అభ్యర్థనను మన్నించి ఈ ప్రాంతంలో ఉన్న జనులందరినీ పవిత్రుల్ని చేయడం కోసం తాను వచ్చి అక్కడ కట్టుబడి ఉంటాడండి. సాధారణంగా పరమాత్మని మనం ఒక మాట అంటూ ఏమీ లేని దేవుణ్ణి మనకి వచ్చిన అల్పమైన మాటలతో బంధించాలని చూస్తాం.
అయినా సరే ఆయన చక్కగా పోనీలే పాపం కష్టపడుతున్నారు మానవులు అని వచ్చి మనం చెప్పిన ఈ మాటలకే ఆయన పరవశించిపోయి మనకి వశమయ్యి ఇక్కడికి వచ్చి ఉంటాడు. అలాగే ఒక మూర్తి అంటూ ఉండదు. నిర్గుణ బ్రహ్మ ఉపాసన, సగుణ బ్రహ్మ ఉపాసన అని చెబుతూ ఉంటారు. నిర్గుణ బ్రహ్మనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావన చేశారు. కుమారస్వామి ఆ పరదైవం అనే కౌమారం అనే ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయంలో కుమారస్వామి సర్వజన రక్షకుడుగా, ఆర్తత్రాణ పరాయణుడుగా, ఎవరికి ఏ భయం ఇచ్చి చేతిలో వేలాయుధాన్ని ధరించి, శక్తి అనే ఆయుధాన్ని ధరించి అందరినీ రక్షించేవాడుగా కుమారస్వామి పురాణాలలో చాలా చాలా ప్రసిద్ధి. ఎంత ఆదర్శవంతమైన కుటుంబం అండి. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అన్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు లోకానికి ఆదర్శప్రాయులైన దంపతి. అటువంటి వారికి పుట్టినటువంటి సంతానం కుమారస్వామి. ఇద్దరే అండి, ఆణిముత్యాల్లాంటి బిడ్డలు. అలాంటి కుమారుల్ని కన్నటువంటి ఆ తల్లిదండ్రుల కీర్తి ఇంకా దశ దిశలా వ్యాప్తి. తారకాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాలి అంటే సాక్షాత్తు పరమశివుడికి పుట్టిన సంతానం వల్లనే అది సాధ్యం అవుతుంది అని ఆ తారకాసురుడికి ఒక వరం. అప్పటికి పరమశివుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని కదపగలిగిన వాడు లేడు. ఆయన మనసుని కదిలించే శక్తి ఎవరికీ లేదు. అటువంటి స్థితిలో పార్వతీదేవి వివాహం చేసుకున్న తరువాత కుమారస్వామి పుడతాడు. సరే, ఆ పార్వతీ పరిణయం, పార్వతీదేవి తపస్సు, మళ్ళీ శివుడు కూడా మన్మధుడి చేత ప్రేరేపితుడై పార్వతీదేవి మీద మరులు కొనడం, ఇదంతా జగత్ ప్రసిద్ధి చెందిన విషయమే. మహాకవి కాళిదాస మహాకవి ఎంత అద్భుతమైన కుమార సంభవం అనే కావ్యాన్ని మనకు అందించాడు. తెలుగులో నన్నెచోడ మహాకవి అనే ఒక బ్రహ్మాండమైన కవి, ఆయన కూడా తెలుగులో దాన్ని అనువాదం చేశాడు. కుమార సంభవము, కుమారస్వామి పుట్టుక. లోకాన్ని ఉద్ధరించడం కోసం, దుష్టుల్ని సంహరించడం కోసం ఆవిర్భవించినటువంటి స్వామి అర్చాస్వరూపుడై ఇక్కడ మన భాగ్యనగరం భాగ్య విశేషమా అన్నట్లుగా ఈ ఆలయంలో కొలువై ఉండి అనేక సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ, అలా అందుకుంటున్న ఆ స్వామి దివ్య విభూతిని లోకం అంతటికీ అందించాలి అంటే ఇదిగో ఇలాంటి పరమహంసలు ఇచ్చేసి ఆ స్వామి వైభవాన్ని లోకానికి చాటి చెప్పాలి. కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలలో చెప్పిన విధంగా ఆలయాన్ని ఒక్కసారి ప్రతిష్ఠ చేసి, పునఃప్రతిష్ఠ చేసి, కొత్త కొత్త రూపాలను సంతరింపజేసి, అధిదేవతలు కొంతమంది ఉంటారు, పరివార దేవతలు కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చేరుస్తూ లోకమంతటికీ భగవత్ విభూతి అందాలి. భగవంతుణ్ణి మనం ఎంత ప్రేమతో ఆరాధన చేస్తే ఆయన అంత సత్వరమే మనల్ని రక్షిస్తాడు అని చెప్పటానికి వేగానికి ప్రతీక అన్నట్లుగా కుమారస్వామి మనకి దర్శనమిస్తాడు. ఆయన ఏది చేసినా సరే చాలా వేగంగా ఉంటుంది. వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారికి స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని మనం కన్నుల పండుగగా వీక్షిస్తున్నాం. ఇదిగో యాదగిరి దూరదర్శన్ మాధ్యమం ద్వారా. ఇది మనందరి సుకృతం అండి. ఎక్కడెక్కడో ఉంటారు ప్రజలు, వారందరూ వారి వారి ఉద్యోగాలలో కార్యాలలో నిమగ్నమై ఉన్నటువంటి సమయంలో అత్యంత ఆధునికంగా మనకు అందిపుచ్చుకున్న సాంకేతికత ద్వారా ఈరోజు మనం ఈ పుణ్యదినాన సుబ్రహ్మణ్య స్వామి వారికి స్కందగిరిలో జరుగుతున్న స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని వీక్షిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని దగ్గర ఉండి తమ శ్రీహస్తాల మీదుగా నడిపిస్తున్న శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారిని కూడా మనం వీక్షిస్తున్నాం. సనాతన ధర్మానికి పట్టుకొమ్మలై ప్రజలను పక్కదారి పట్టకుండా వారికి నైతికతను ఆధ్యాత్మికతను అందిస్తూ తమ జీవితం మొత్తాన్ని భగవత్ ఆరాధనకి
సనాతన ధర్మానికి అంకితం చేసినటువంటి మహాపురుషుల శ్రీహస్తాల మీదుగా చేసినటువంటి కార్యక్రమం ఎంత పవిత్రతను సంతరించుకుంటుందో మనకి కనిపిస్తూ ఉంటుంది. స్వామివారిని మనం దర్శిస్తున్నాం చూడండి. చక్కని సౌధమూర్తి, దివ్యమైనటువంటి విభూతిని అందించడం కోసం స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది భాగ్యనగరానికి ఒక విశేషం. నక్షత్రహారతి, బహురకాలైనటువంటి హారతులన్నింటినీ స్వామివారికి అందించాలి. ఆ స్వామి ఎక్కడున్నాడండి అన్నారు. కలశ రూపంలో ఉంటారండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః అని వేదం చెప్తోంది మనకి. అనేక రూపాలలో ఉన్న పరమాత్మ తనంతట తానుగా ఒదిగి ఉండి కలశంలో తన శక్తులన్నింటినీ నివిడీకృతం చేసి ఉంటాడు. కాబట్టి కలశ రూపంగా పరమాత్మని ఆరాధించటం అంటే నేరుగా మోక్షాన్ని కలిగించే మార్గం అని ప్రత్యేకంగా మనం వేరే చెప్పనక్కర్లేదు. అందరికీ అన్నీ అందుబాటులో ఉండవు. మరి అందరికీ భగవంతుణ్ణి దగ్గరకు చేయాలి అంటే, చేర్చాలి అంటే మనకు ఆగమ శాస్త్రము మధ్యవర్తిత్వం వహిస్తుంది. వేదంలో చెప్పిన మంత్రాలకు అనుగుణంగా ఆలయాల ప్రతిష్టలు ఎలా చేయాలి, గర్భగుడి ఎలా ఉండాలి, ఆ మంటపం కొలతల దగ్గర నుంచి కలశాలు, ఆలయ గోపురము, ధ్వజస్తంభము, ప్రాకారాలు ఇత్యాదులన్నింటికీ బ్రహ్మాండమైన ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలను పాటిస్తూ ఆ వేదమంత్రాల ఆధారంగా సమస్తమైనటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించటం మనందరి విద్యుక్త ధర్మం. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం అన్నారు. భగవంతుడు మనకి ఎలా సాక్షాత్కరిస్తాడండి? మంత్రం ద్వారా మాత్రమే సాక్షాత్కరిస్తాడు. తాను మంత్రంలోకి వచ్చి కూర్చుంటాడు. నాయనా సరిగ్గా చెప్పండి అయ్యా మంత్రం, మీరు చెబితే చాలు వస్తాను అంటూ ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపించడం కోసం సర్వసన్నద్ధుడై ఉంటాడు భగవంతుడు. అందుకే వేదోక్తంగా వేద మంత్రాలను ఉచ్చరిస్తూ స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని మనం వీక్షిస్తున్నాం. అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదే అని చింతించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే వేలాయుధుడు కదా, మురుగన్ అంటే ఏ రకమైన అవకాశాన్నైనా తీసుకువచ్చి మన హస్తగతం చేయగలిగిన భక్తవత్సలుడుగా సుబ్రహ్మణ్య స్వామి వారు సాక్షాత్కరిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే స్వామిని ఆరాధన చేస్తారో వారికి ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయి, ఈతి బాధలు పోతాయి, గ్రహాలన్నీ చెక్కు చేతల్లో ఉండి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తుల్ని ఏమాత్రం పీడించకుండా ఉంటాయి అని మనకి సంప్రదాయం చెబుతోంది. అలాగే వేదాలు పురాణాలు కూడా చెబుతున్నాయి. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, ముఖ్యంగా స్కాంద పురాణం. స్కందుడు అంటేనే కుమారస్వామి. ఈ కుమారస్వామి ఆవిర్భావం చాలా విచిత్రంగా ఉంటుంది. అగ్నిముఖంగా అగ్ని ద్వారా ఆవిర్భవించినటువంటి కుమారస్వామి ఎంతో వైభవంతో సమస్తమైన దేవగణాలకు సేనాపతి అయి విలసిల్లుతూ ఆయా దేవగణాలన్నింటినీ తన కను సైగలతో నడిపిస్తూ లోకం మొత్తానికి క్షేమాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందించేటటువంటి మహాపురుషుడు. అలాంటి దేవసేనా సమేతుడు, అందుకే దేవసేన వారికి భార్య అన్నారు. వీరికి తిరుకల్యాణ మహోత్సవం కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతుంది. ఒకవైపు వల్లీదేవి, ఇంకొక వైపు దేవసేన. వారిని మనకు అత్యంత చేరువులోకి తీసుకువచ్చిన ఆ మహానుభావులు జంగమ తీర్థులు స్వామివారిని కూడా మనం వీక్షిస్తున్నాం. ఎవరి పాదస్పర్శతో సమస్తమైన దోషాలు తొలగి మనలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయో, మనసు నిర్మలంగా మారుతుందో అటువంటి పవిత్రమూర్తుల దర్శనం కలగాలి అన్నారు. వీరి ద్వారా భగవంతుడు మనకి అత్యంత సౌలభ్యపూర్ణుడవుతాడు. భగవంతుణ్ణి మనం నేరుగా చేరుకోవచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇటువంటి జంగమ తీర్థుల్లాంటి పరమహంస పరివ్రాజకుల్ని ఆశ్రయించినట్లయితే, వారు చూపించిన మార్గంలో మనం గనక పయనించినట్లయితే భగవత్ సాక్షాత్కారం సులభమవుతుంది.
వారి ఆధ్వర్యంలో వారు చూపించినటువంటి మార్గంలో వారు ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని అద్భుతంగా నిర్వహించుకోవటం, వేదోక్తంగా వేదమంత్రాల ఉచ్చారణల నడుమ ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఋత్విక్కులు ఋగ్వేద యజుర్వేద సామవేదాది సమస్త వేదాలను 4 వేదాలను అధ్యయనం చేస్తూ వేదపారాయణలు చేస్తూ ఇందాక మనం వీక్షించాం. ఆలయం చూడండి ఎంత వైభవోపేతంగా ఉందో. కైలాసమే ఇక్కడికి దిగువచ్చి సమస్త పరివారము ఇక్కడ వేంచేసి ఉన్నదా అన్నట్లుగా ఆలయం దినదిన ప్రవర్ధమానమై మనందరికీ చూడడానికి పండుగ. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో ఋత్విక్కులు వినిపిస్తున్న ఆ వేద మంత్రాలు వీణులకు విందు. ఇది కాదా జీవితం సార్థకం కావడానికి? మనం ఎంత అధికారులమైనప్పటికీ కూడా వేలాయుధ ధారి అయిన కుమారస్వామి ముందు మనం కూడా తలవంచవలసినదే అని నిరూపించడం కోసం వారిలో ఉన్న సంస్కారాన్ని ఉట్టిపడేలాగా ఎందరో అధికారులు గవర్నర్తో సహా ఇక్కడికి విచ్చేసి 2 చేతులు జోడించి కుమారస్వామికి నమస్కారం చేస్తున్న శుభ సన్నివేశాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆలయ వైభవాన్ని తిలకిస్తే మనలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనసులో ఉన్న మాలిన్యం పోయి భగవంతుని మీద దృష్టి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గం సుగమమవుతుంది. అందుకే ఆగమ విధానం ద్వారా చేసే విధి విధానాలన్నీ కూడా మానవుణ్ణి సంస్కరించే దిశగా పరమాత్మని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు పరబ్రహ్మ స్వరూపాన్ని. పరబ్రహ్మము అంటేనే అర్థం అది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడైనా ఉండగలిగిన వాడు సర్వాంతర్యామి. ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మే ఉంటాడు. అటువంటి పరమాత్మని తీసుకువచ్చి మనం ఒక ఆలయంలో ప్రతిష్ఠ, ప్రకృష్టమైన తిష్ఠ, స్వామి మీరు ఇక్కడ ఉండండి అని ఆదేశిస్తున్నాం. ఒక రకంగా అంటే స్వామి ఎంత భక్త సులభుడో మనకు అర్థమవుతుందండి. ఎక్కడా ఉండనటువంటి పరమాత్మ, అంతటా ఉండే పరమాత్మ సామాన్యులమైన మనలాంటి భక్తుల విన్నపాన్ని మన్నించి ఇక్కడ ఇంత వైభవంగా ఒక చిన్న ఆలయంలో కొలువై ఉండడానికి అంగీకరించాడంటేనే స్వామిలో ఉన్న భక్త వాత్సల్య గుణం అనేది మనకి స్పష్టమవుతుంది. ఆహా, దూరం నుండి ఆ కలశాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆ కలశంలో సర్వదేవతా శక్తులు నిబిడీకృతమై ఉంటాయన్నాం. అలాంటి స్వర్ణబంధన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షించిన వారి జన్మ చరితార్థం అవుతుంది. వేలాయుధుడైన కుమారస్వామి శక్తి ఆయుధాన్ని ధరించి సాక్షాత్తు పరమశివుడికి పుత్రుడిగా జన్మించి ఇంద్రుణ్ణి మించిన వైభవాన్ని పొంది ఒకానొక సందర్భంలో ఇంద్రుడికే చిన్న అసూయ వచ్చిందట. ఎందుకని? సాక్షాత్తు పరమశివుడికి పుట్టబోతున్నటువంటి కుమారుడు తన ఇంద్ర పదవిని కూడా హరించి వేయగలిగిన శక్తి సంపన్నుడు అవుతాడు కదా అని పార్వతీ పరమేశ్వరుల ఏకాంతాన్ని భంగం చేయమని అగ్నిదేవుణ్ణి పురమాయిస్తాడు. దేవతలందరిలో అగ్నిదేవుడు చాలా చిన్నవాట. అందువలన ఏ పనైనా ముందు అగ్నిదేవుడికి చెప్తారు. భూలోకంలో కూడా అగ్నిదేవుణ్ణి కూర్చోబెట్టారు. భూలోకంలో యజ్ఞయాగాది క్రతువుల్లో ఎవరు ఏది హవిస్సు రూపంలో వేసినా దాన్ని తీసుకువచ్చి మాకు ఇవ్వవయ్యా అని అగ్నిదేవుణ్ణి పెట్టారు. అందుకే మనం ఇంద్రాయ స్వాహ అంటే ఓహో ఇది ఇంద్రుడి భాగము అని వాటిని తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటాడు. అటువంటి అగ్నిదేవుడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ప్రవేశించాడు. ఆయన చూశాడు. దాంతో కొన్ని పురాణాలలో పార్వతీదేవి శివుడికి కొంచెం దూరంగా వెళ్ళిందని, కొన్ని పురాణాలలో శివుడే పార్వతీదేవికి దూరంగా వెళ్ళిందని. సరే, కథనం ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఏకాంతానికి భంగం కలిగింది. పరమేశ్వరుడి శక్తి స్కందమయ్యిందన్నాడు. అంటే జారి పడింది ఆయన వీర్యం. దానిని ఎవరు భరించాలి? దీనికి భంగం కలిగించిన వాడివి నువ్వే కాబట్టి అగ్నిదేవుణ్ణి భరించమన్నారు. చూడండి,
ఆ పరమశివుడి రేత స్కందము, ఆ స్ఖలనాన్ని అగ్నిదేవుడు కూడా భరించలేక కొంతసేపు మోసి ఆ తరువాత వెళ్ళి గంగాదేవిని వేడుకున్నట్ట. అమ్మ, ఈ భారాన్ని మోయగలిగినటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది. ఎందుకంటే పార్వతీదేవి కూడా దాన్ని మోయలేక అగ్నిదేవుడికి ఇచ్చిందన్నారు. తాసైరింపకపర్ణయుండగ భవద్గర్భంబునందాల్చి తేజో సహ్యున్ శరజన్ముగంచి అలనీహారక్షమాభృత్కుమారీ సాపత్న్యము కన్న మోహపు పురంధ్రీరత్నమున్నీవ కావే సర్వజ్ఞునకేల నిన్ను తలపై నెక్కించుకోన్ జాహ్నవీ అంటాడు చేమకూర వెంకటకవి. కుమారస్వామి పుట్టుక వలన గంగాదేవికి గొప్పతనం వచ్చిందండి. శివుడు ఊరికే నెత్తి మీద పెట్టుకున్నాడా గంగాదేవిని? ఇదిగో అగ్నిదేవుడంతటి వాడు ఆ శక్తిని భరించలేక గంగాదేవికి ఇస్తే ఆ గంగాదేవి గర్భంలో పెట్టుకుందట. అందువలన తాసైరింపక అపర్ణయుండగ భవద్గర్భంబునందాల్చి తేజో సహ్యున్ శరజన్ముగాంచి అలనీహారక్షమాభృత్కుమారీ సాపత్న్యముగన్న మోహపురంధ్రీరత్నమున్నీవ కావే సర్వజ్ఞునకేల నిన్ను తలపై నెక్కించుకోన్ జాహ్నవీ అని తల్లికి గంగాదేవికే కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వర్ణబంధన మహాకుంభాభిషేకంలో మరిన్ని విశేషాలను మనం బ్రహ్మశ్రీ కాకునూరి వారి ముఖతః విందాం. అయ్యా అందుకోండి. శుభం. అద్దంకి వారు అద్భుతంగా జాహ్నవిని ఎక్కడ పెట్టుకున్నాడా ఆ స్వామి అన్న విషయాన్ని కవితాపూర్వకంగా జ్ఞాపకం చేశారు. మన కవులు క్రాంత దర్శనంలో ప్రతి విషయాన్ని గమనిస్తారు, అక్షరబద్ధం చేస్తారు, మన ముందు అద్దమ్మలు చిత్రీకరించి సాక్షాత్కరింపజేస్తారు. కంటి ముందు కైలాసమే కనిపించిందా ఏమి అన్నట్లుగా ఉన్నది ఈ పద్యం. పరమేశ గంగ విడువు పార్వతి చాలును అని శ్రీనాథ మహాకవి వాక్యం జ్ఞాపకం వచ్చే విధంగా ఉన్న ఈ సందర్భంలో హే స్వామినాథ కరుణాకర దీనబంధో వల్లీసనాథుడు దేవసేనా సమేతుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడిని జ్ఞాపకం చేసుకుందాం. శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. డాక్టర్ దక్షిణామూర్తి గారు అలాగే డాక్టర్ పూర్ణచంద్రమూర్తి గారు అనేకులు ఆలయంలో స్వామివారి దర్శనం చేసే నిమిత్తమై గవర్నర్ గారితో కూడా వేంచేపు చేసి ఉన్న ఆ దైవాన్ని చూసే నిమిత్తమై తలుపులు మూసి ఉండగా ద్వారబంధం బయట నిలుచుని ఉన్నారు. సరిగా 9:23 స్వామివారి కరకమల చేతుల మీదుగా ఆలయంలో కుంభాభిషేకం మహావైభవంగా నిర్వహింపబడింది. ఆ పిదప అష్టబంధన తంత్రాన్ని గర్భాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ తంత్రం 10:08 వరకు సాగుతోంది. గర్భాలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి అభిషేకాదులు అలాగే ఊలంపు సేవలు అనేకములు చేసే సమయాదులలో అర్చకాదులతో చేసేటటువంటి సపర్యలలో ఉపచారాదులలో ఏవైనా దోషములు దొరలి ఉండవచ్చును, మూల విరాట్టుకు ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో అర్చక స్వాములు కూడా వ్యవహరించవచ్చును అనేటటువంటి సూక్ష్మ విచారణ చేసినటువంటి ఆగమశాస్త్రం ఈ విధంగా ఆ అష్టబంధ నిర్మాణాలను 12 సంవత్సరములకు ఒకసారి లేక ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడిన సందర్భాలలో మరి ఒకసారి అంటూ ప్రత్యేకంగా ఇలా చెప్పడం జరిగింది. పీఠిక శిల, ఆధారశిల, పిండికాశిల, ఆ పైన ఉండేటటువంటి అర్చామూర్తి, భిన్న భిన్నములుగా ఉండేటటువంటి ఈ మూర్తి విగ్రహ స్వరూపాలను ఒకటిగా చేర్చే విధంగా చేసేటటువంటి బంధనమే అష్టబంధ విధానపరమైనటువంటిది. 8 విధములుగా లభించేటటువంటి మూర్తికలను సేకరించి వాటిలో అరటి పండ్లను, కదలీ ఫలములను మిశ్రితం చేసి తద్వారా ఆ మూల విరాట్టుకు మరింత బలం కలిగించే విధంగా మూలమున లేపనం చేయడమే అష్టబంధ తైలచీర్ణము, అష్టబంధ బంధనము అని కూడా అనేకం చెబుతారు.
ఆలయ స్వరూపమేమిటి అన్న విషయాన్ని మనకు విష్ణువాలయం బోధిస్తుంది. అందులో ప్రత్యేకంగా విష్ణు సంబంధించినటువంటి విష్ణు పురాణం మరింత ప్రత్యేకంగా చెబుతుంది. దేవాయతనుడు అనే పరమభక్తుడు తన దేహాన్ని భగవదర్పితం చేయగా ఆ స్వరూపాన్ని స్వీకరించినటువంటి అధినాథుడు దైవస్వరూపంగా మీరు ఏ దేవతా స్వరూపాన్ని ఆలయంలో నిర్మితం చేసినా, అర్చామూర్తిగా సుప్రతిష్ఠితం చేసినా కూడా ఆయన సుబ్రహ్మణ్యుడు కావచ్చు, సుందర వినాయకర్ కావచ్చు, విజయదుర్గ శక్తి దుర్గ అమ్మవారు కావచ్చు, నవగ్రహ సంబంధిత ఆలయములు కావచ్చు, లేక ఏకాంబరేశ్వరనాథ స్వామి వారు కూడా కావచ్చును గాక, కానీ ఆలయంలో ఆ ప్రాసాద పురుషుని శయన రూపమే రాజగోపుర నిర్మాణం, పాదములు రాజగోపురం. ఈ ఆలయంలో 72 అడుగులుగా ఆ రాజగోపుర నిర్మాణం నిర్మితమై ఉన్నది. అలాగే మూలాధార చక్రములో నిర్మితమయ్యేటటువంటిది ధ్వజస్తంభం. ఆ తర్వాత స్వాధిష్టాన చక్ర స్వరూపానికి సంబంధించినది బలిపీఠం. మణిపూర సంబంధిత స్థానానికి సంబంధించినది ఆలయంలో వేంచేపు చేసి ఉన్నటువంటి ప్రధాన దైవానికి సంబంధించిన సేవకా వృత్తిలో ఉండేటటువంటి స్వరూపం. ఇది మూడవది అయినటువంటి మణిపూర స్థానానికి సంబంధించినది. అనాహత మంటపంగా చెప్పబడేటటువంటిది షోడశ స్తంభ మంటపం కాగా, విశుద్ధ చక్ర మంటపంగా చెప్పబడేటటువంటిది ఆ గర్భాలయానికి సమీపంలో ఉండేటటువంటి మహదాస్థాన మంటపం లేక ముఖ మంటపం. ఇక ఆ ముఖ భాగాన్ని అనుసరించి సహస్రార చక్రారానికి ప్రతీకగా ఉండేటటువంటిదే గర్భ ఆలయం. ఆసమంతాత్ లయం ఆలయం. అందులోనూ కూడా గర్భాలయం అన్న శబ్దాన్ని ఆగమశాస్త్రం ఇంత విస్తృతంగా, ఇంత విశేషంగా, ఇంత నేపథ్యాన్ని ఆలోచన చేసి మనందు సాక్షాత్కరింపజేసింది. ఇలాంటి ఆలయ నిర్మాణాలను మనం గమనించినప్పుడు ఆలయంలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేవి కూడా తెలుసుకోవాలి. ఆలయంలో దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి సమయంలో చెయ్యకూడనివి ఏమిటివి? 32 దోషాలను మనం చెయ్యకూడదు అని మనకు భాగవతం వర్ణిస్తుంది. ఆ సమయాన్ని పురస్కరించుకుని అష్టబంధ పూర్తి కార్యక్రమం అయ్యేటటువంటి సమయంలో స్వామివారికి మంగళ నీరాజనములు, మంగళాశాసనములు కూడా అర్చక స్వాములు నిర్వహిస్తారు. భాగవతములో నారద మహర్షి ఆలయంలో చెయ్యకూడని 32 దోషములను ఇవి అంటూ మనకు వివరించినట్లుగా ఆ మహాగ్రంథం తెలియజేస్తుంది. స్వామిని మనం స్కందుడు అంటాం, అలాగే షణ్ముఖుడు అని, కార్తికేయుడు అని పిలుస్తాం. కృత్తికా నక్షత్రంలో ప్రభవించిన స్వామి షట్కృత్తికా ముఖ్య యోగం వహంతీయమస్మాకమేతత్వష్టమి సుబ్రహ్మణ్యుడు అన్న పేరుతో కూడా పిలుచుకుంటున్నాం. సుబ్రహ్మణ్యుడు అన్న శబ్దానికి బ్రహ్మజ్ఞానము గలవారు అనే అర్థాన్ని సంప్రదాయం సూచిస్తుంది. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అని వేదవాక్యం. అరుణములో సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం ఇంద్ర ఆగచ్చ హరివాగచ్చ మేధాతిథే అని మనకు కృష్ణయజురారణ్యకం ప్రథమ ప్రపాఠకంలో మనం గమనించవచ్చు. ఆదిత్య పురాణంలో చెప్పబడిన ప్రకారంగా ఈ సుబ్రహ్మణ్యుడిని శరవణ భవుడు అని కూడా మనం సంబోధించాలి అని మనకు తెలియజేస్తుంది. శ్రావణ మాసంలో శనివారం నాడు మనమంతా కూడా శ్రావణ శనివార వ్రతం అనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని పాటిస్తూ ఉంటాం. ఆదిత్య పురాణములో కృతేతు నరసింహో విభూత్, అలాగే త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని ఆదిత్య పురాణం. అదే ప్రకారంగా స్కంద పురాణంలో కృతేతు స్కంద సంప్రాప్తే త్రేతాయాం కుమారక సుబ్రహ్మణ్యో ద్వాపరేతు కలౌ వెంకటనాయక అని స్కంద పురాణం. ఈ పురాణాలన్నీ మనకేం చెబుతాయి అంటే దైవానికి సంబంధించిన విభూతి మనకు ప్రత్యక్షం అయ్యేటటువంటి వేళలలో అనేక నామములలో ఆ కాలానికి, సమయానికి, సందర్భానికి, స్థలానికి తగినట్లుగా మనం ఆ నామములతో స్వామిని కొలుచుకుంటూ ఉంటాం అని కూడా మనకు పురాణ విజ్ఞానం బోధిస్తుంది. ఆలయంలో మనం చెయ్యకూడని పనులు ఇవి అని నారద మహర్షి వారు భాగవతంలో వర్ణిస్తారు. వాహనములతో, పాదరక్షలతో ఆలయంలోనికి వెళ్ళకూడదు. 2, రథయాత్ర జరిగేటటువంటి సమయంలో ఆ రథయాత్రకు కానీ, ఉత్సవం జరిగే సమయంలో ఉత్సవానికి కానీ అడ్డుగా వెళ్ళకూడదు. 3వది, భగవంతుడికి అపచారం తెలిసి తెలియక చెయ్యకూడదు.
4వది దేహం పరిశుభ్రంగా లేనటువంటి సమయములో, ఆశౌచ సమయములో భగవంతుడిని దర్శించుకోకూడదు, చేతులు జోడించి మొక్కకూడదు. 5 ఒక చేతితో నమస్కారం చేయకూడదు. ఈనాటి కాలంలో అనేకులు ఒక చేతితో తలను తాకిస్తూ లేదా పెదవులపైన ఆ చేతిని తాకిస్తూ కన్నులకు తాకిస్తూ అనేక విధాలుగా ఒక చేతి నమస్కారం చేస్తూ ఉంటారు. అలా ఏకహస్త నమస్కారం చేయరాదు అని నారదుల వారు విన్నవిస్తారు మనందరి కోసం. 6వ నియమం, ఆలయానికి వెళితే ప్రదక్షిణ చేయకుండా బయటికి రాకూడదు. ఒక్క ప్రదక్షిణ అయినా కనీసం చెయ్యాలి. ఈ 6వ నియమంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఆదరాబాదరాగా హడావిడిగా ఏదో భయంతో దైవ దర్శనం కోసం వెళ్ళకూడదు. నింపాదిగా నిదానంగా మన కోసం కాసింత సమయాన్ని కేటాయించి ఒక రోజులో ఉండే 1440 నిమిషాలలో కనీసం 14 నిమిషాలైనా స్వామి వారికి కేటాయించే నిమిత్తమై 6వ నియమంగా ప్రదక్షిణ చేయకుండా ఆలయంలోనికి బయటికి రాకూడదు అని మనకు భాగవతం బోధిస్తుంది. 7వది భగవంతునికి ఎదురుగా కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. ఈనాటి కాలంలో చిన్న వయసులో ఉండే వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నిలబడలేకపోతున్నారు. అలా కింద నేలపైన కూర్చోగానే కాళ్ళు చాపుతూ ఉంటారు. అది మహాపాపం, మహాదోషం. అలా కాళ్ళు చాపకుండా కూర్చోలేం అనేటటువంటి వారు ఆలయంలో కూర్చోకపోవడమే మంచిది. 8వ నియమం, భగవంతుడికి ఎదురుగా కాలి మీద కాలు వేసుకోకూడదు. సామాన్యంగా ఇది మనం చేసేటటువంటి నిత్య వైదిక సంబంధిత కార్యక్రమాలలో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవముత్విజం అంటూ చెప్పేటటువంటి బ్రహ్మయజ్ఞంలో పాటించేటటువంటి నియమం. ఒక మోకాలి పైన 2వ మోకాలు తాటించి ఆ పిదప కుడి మోకాలి మడత పైన ఎడమ చేతిని ఉంచి ఆ పిదప చెయ్యి మూర్చి చేసేటటువంటి వైదిక పరమైనటువంటి ప్రక్రియ. కాలు మీద కాలు వేసుకుని ఆలయంలో కూర్చోకూడదు. 9వది ఆలయంలో నిద్రించకూడదు. అనేకులు వివిధ కారణాలను మనకు తెలియజేస్తూ ఆలయాలలో నిద్రించే అవకాశం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. పెద్దలు ఎవరైనా గతించినట్లయితే ఆలయంలో నిద్రించాలి కదా అంటూ ఉంటారు. ఆ నియమంలో ఉండే అంతరార్థం ఆలయంలో నిద్రించమని కాదు, ఆలయ ప్రాకారంలో పరిసరాలలో భగవంతుడి ఆలోచనలకు దగ్గరగా జీవించండి, మళ్ళీ నిత్య జీవన విధానంలోనికి రండి అనే పిలుపు ఇందులో ఉన్నది. కనుక ఆలయంలో నిద్రించకూడదు. 10 భగవంతుడి ఎదుట అసత్యమాడరాదు. ఈ ఆలయం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సుందర వినాయగర్ ఆలయం. సోదరులు అద్దంకి వారు ప్రవచించినట్లుగా అన్నదమ్ములిద్దరూ కూడా అపురూపంగా పక్క పక్కనే కొలువైనటువంటి ఆలయం. కాణిపాకంలో గణపతుల వారి సన్నిధానంలో అసత్యమాడకుండా ఆలయంలో ఎవరు ఏది చెప్పినా కూడా అది సత్యమే ప్రమాణం అలా విశ్వసిస్తారో ఆ విశ్వాసం, ఆ నియమం ఏ ఆలయమైనా. అలాగే అద్దంకి వారు అద్భుతమైన మరి ఒక విషయాన్ని మనకు సూచించారు. పరమేశ్వరుని దర్శించాలా లేక నిత్యము పరమేశ్వరారాధనలో ఆలోచనలలో ఉంటూ సమాజహితం కోరేటటువంటి పరమ పురుషులను దర్శించాలా? పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అనే 4 విధాలుగా తురియ ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి భగవత్ స్వరూపాన్ని సందర్శించిన పరమ పురుషోత్తములు, పరమ భాగవతోత్తములు, నిష్ఠాగరిష్ఠులు, అలాంటి వారిని చూస్తే చాలు మన సకల పాపాలు కూడా తొలగిపోతాయి, మనస్సు నిర్మలమవుతుంది. అలాంటి వారిని, భగవత్ సమానులైనటువంటి వారిని తాకరాదు, వారిని దర్శించాలి. తాకే ప్రయత్నం అనేకులు చేస్తూ ఉంటారు. జిఎన్ స్వామి వారు కావచ్చు, భగవత్పాదుల వారు కావచ్చు, మధ్వాచార్యుల వారు కావచ్చు, ఆయా ధర్మాలకు వారు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. నిరంతరము ఏదో ఒక మంత్ర జపదీక్షలో ఉండేటటువంటి ఆ పరమ పురుషులను తాకే ప్రయత్నం చేయకూడదు, అది మహాపాపం. దర్శించుకుంటే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి. 11వ నియమం, ఆలయంలో భోజనం చేయకూడదు, ఆలయ ప్రాకారంలో చెయ్యాలి. అనేకులు ప్రసాదం పుచ్చుకుని గర్భాలయం ఎదురుగా మహదాస్థాన మంటపంలో లేక గర్భాలయం ఎదురుగా ఉండేటటువంటి ముఖ మంటపంలో లేక అక్కడే ఉండేటటువంటి ఇతర పీఠం, కూర్మపీఠం అలాంటి వాటి పక్కనే కూర్చుని కొబ్బరి ఒక్కలో మరింకేవో ఠపీ ఠపీ అని కొట్టేసి పుచ్చుకుంటూ ఉంటారు. అలా చెయ్యకూడదు.
13వ నియమం 12వ నియమం ఆలయంలో గట్టిగా మాట్లాడకూడదు. పరమేశ్వరుడు గర్భాలయంలో మాత్రమే కాదు సుమా, ఆలయమంతా వేంచేపు చేసి ఉన్నాడు. ఆ ఆలయ ప్రాకారములు పరిసరములు సమస్తములైనటువంటి విభూతి అంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. ఎంత మేరకు గర్భాలయ శిఖరం కనిపిస్తూ ఉంటుందో అంత మేరకు కూడా ఆ భగవత్ తత్వం ప్రచురితమై ఉన్నది. కనుక ఆలయంలో మనం గట్టిగా మాట్లాడకూడదు, వాదులాడకూడదు, ఇతరులతో వాదించకూడదు. దర్శనం చేసుకునే సమయంలో కానీ అలాగే ఇతరులతో మాట్లాడే సమయంలో కానీ అన్యమనస్కంగా వ్యవహరించకూడదు, ఇతరులను వేధించకూడదు. అన్నింటికంటే కూడా ముఖ్యం తమనే దైవంగా భావన చేసి భక్తులకు ఆశీర్వచనములు ఇవ్వరాదు, ఇతరులను శపించకూడదు. అలాగే స్త్రీ పురుషులు పరస్పరం మాట్లాడుకొనకూడదు, లౌకికములైన విషయాలలో ఏ విధమైనటువంటి ఆసక్తి చూపకూడదు. భుజం పైన శాలువాలు వస్త్రములను ధరించకూడదు. కేవలం ఏ దుస్తులు అంటే ఏ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి ఉన్నామో అలాంటి వస్త్రమే మనం కట్టుకొని కూడా ఉండాలి. ఒకే వస్త్రాన్ని రెండుగా చేసి ఒక వస్త్ర భాగం భుజం పైన ఎడమ భుజం పైన వేసుకొని ఉండాలి అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది. ఆలయం ఎదుట భగవంతుడి ఎదుట ఇతరులను ఎవరిని కూడా పొగడకూడదు, ఇతరులను నిందించకూడదు. అలాగే శరీరపరమైనటువంటి ధర్మములు ఏవైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆలయానికి వెళ్ళకపోవడమే మంచిది. అమంగళకరములైనటువంటి పదములు, నిష్ఠూరకరములైనటువంటి పదములు, ఇతరులను దూషించేటటువంటి పదములు వినియోగించరాదు, నిశ్శబ్దంగా ఉండాలి. భగవంతుడి ఉపచారములు చేసేటటువంటి అవకాశం ఉండి కూడా అంత శక్తి నాకు లేదే అన్నట్లుగా కొంచెం కించెం మనస్సుతో ప్రవర్తిస్తే భగవంతుడి యొక్క కరుణ మనకు లభించదు అని కూడా తెలియజేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారి వాహనం మయూరము, నెమలి. స్త్రీ పురుష పరమైనటువంటి సంయోగాదులేవి లేకుండా, సృష్టి క్రమం పైన ఏ విధమైనటువంటి మమకార వాత్సల్య భావాదులేవి కూడా లేకుండా అంటి అంతనట్లుగా తన విధిని నిర్వహించేటటువంటి స్వరూపమే ఈ మయూరము. ఈ క్రమాన్ని మనకు బోధించే నిమిత్తమే శ్రీకృష్ణ భగవత్పాదుల శ్రీకృష్ణ పరబ్రహ్మ ఆ మయూరం యొక్క పింఛమునే తన శిఖములో ధరించి ఉన్నారు. శిఖిపించమౌళిగా మనకు దర్శనం ఇస్తారు. ఈ విధంగా మనం ఆ మయూరాన్ని కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం. ఇంకా ముఖ్యమైన నియమం, ఇతర దేవీ దేవతామూర్తులకు సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఆలయంలో మరొక మూర్తికి నివేదించరాదు. ఆ పిదప సన్నిధికి అర్చామూర్తి ఎక్కడైతే వేంచేపు చేసి ఉన్నారో ఆ స్వామికి మన వీపు చూపకూడదు. దర్శనం చేసిన పిదప పక్కకు తొలగి మర్యాదాకరంగా వెళ్ళిపోవాలి, 2 అడుగులు వెనక్కి వేసి వెళ్ళాలి, కానీ తక్షణమే వెనుదిరగరాదు. భగవంతుడి సన్నిధికి వీపు చూపకూడదు. భగవంతుడి ముందు ఇతరులెవ్వరికి నమస్కరించరాదు. ఎంత మర్యాదాకరులైనటువంటి వారైనప్పటికీ కూడా అర్చకస్తు హరిసాక్షాత్, సాక్షాత్తు ఆ స్వామికి సమస్త పరిచర్యలు చేసేటటువంటి అర్చక స్వామి వారికి తప్పించి ఇతరులెవరికి కూడా 2 చేతులు జోడించి ఆలయంలో నమస్కరించరాదు. ఆలయంలో గురు ప్రార్థన, మాకు మంత్రోపదేశం చేశారు అంటూ మరొక గురువును స్మరించుకోవడం, అలాగే క్షేమంగా ఉన్నారా అంటూ ఇతరులను కుశల ప్రశ్నలు వేయడం, ఇది కూడా మహాదోషం. అన్నింటికంటే కూడా ముఖ్యం 32వ నియమం, ఎవరు కూడా తమకు తాము పొగడుకొనకూడదు. మేమింతవారమండి అంతవారమండి అనే మాట ఎప్పుడూ కూడా రాకూడదు. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ పరమేశ్వరుడు, పరబ్రహ్మము, సచ్చిదానందమూర్తి, పరమదైవం సమస్తము కూడా ఆ స్వామి పాదాలపైన మనం సమర్పించినటువంటి వాళ్ళం కనుక నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నించంతగుంది అనేటటువంటి ఆలోచనలతో మనల్ని మనం ఏ క్షణంలో కూడా పొగుడుకొనకూడదు, దేవతలను నిందించకూడదు, సనాతన ధర్మాన్ని దూషించకూడదు. ఇవన్నీ కూడా దైవాపచారములు అని భాగవతంలో నారదుడు మనకు బోధిస్తాడు. సనాతనమైనటువంటి ధర్మములను మనకు బోధించేటటువంటి పరమములైనటువంటి గ్రంథములు 3 ఎప్పటికీ ఉంటాయి. ఆర్యులారా, భారతం, భాగవతం, రామాయణం
ఈ మూడు కూడా ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి అపురూపమైనటువంటి గ్రంథాలు. ఆలయ నిర్మాణం అంటే ఏమిటి, ఆలయంలో భగవంతుడిని ఏ విధంగా వేంచేపు చేసి మనకు సన్నిధానంలో దర్శనం చేసే నిమిత్తమై అర్చక స్వాములు ఏర్పాటు చేసి ఉంచుతారు. ఇవన్నీ కూడా పరమ రహస్యములైనటువంటి విషయములు. ఎక్కడో మనం వింటూ ఉంటాం, కాసింత గంధకం, అలాగే కాసింత పెట్లుప్పు, అలాగే మరికొన్ని రసాయన ద్రవ్యములు అన్నీ మేళవిస్తే ఒక శక్తి ఏర్పడుతుంది. పాదరసం, గంధకం స్త్రీపుంసయోగోద్భవాం అని భారతం గుర్తు చేసినట్లుగా ప్రధాన అర్చామూర్తి అడుగున ఉండేటటువంటి ఆ పీఠిక శిలలో ప్రధానమైనటువంటి ఆ యంత్రానికి దిగువన ఉండేటటువంటి ఆ రసధాతువులు ఇవి రెండే, గంధకము, పాదరసము. ఈ రెండింటి మిశ్రమం ద్వారా అపురూపమైనటువంటి ఉష్ణ శక్తి ఒకటి ఆ అర్చామూర్తికి ఆపాదింపబడుతుంది. అలాంటి దైవాన్ని మనం దర్శనం చేసుకున్న మరుక్షణం మనలో కూడా ఆ కాంతి, సూర్యకాంతి ఏ విధంగా అనేది చంద్రుడు స్వీకరించి మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, అమృతమైనటువంటి కిరణాలను అందిస్తున్నాడో ఆ ప్రకారంగానే చంద్రుడి కిరణాలు మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో ఆ ప్రకారంగానే ప్రధాన ఆలయంలో వేంచేపు చేసి ఉంచినటువంటి ఈ అర్చామూర్తి దర్శనం ద్వారా మనం కూడా అలాంటి ఫలితాన్ని పొందుతాం అని కూడా తెలియజేస్తుంది భాగవతం. రామాయణం, భారతం ఈ రెండు కూడా ప్రతి హైందవుడికి, హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వారికి రెండు కన్నుల వంటివి కాగా ప్రధానంగా చెప్పబడ్డ ఆ భాగవతము మనకందరికీ కూడా హృదయంతో కూడుకున్నటువంటిది, మనస్సును ప్రతిబింబించేటటువంటిది అని కూడా మనం సనాతన ధర్మాన్ని పరిచయం చేసుకోవడం ద్వారా, ఇలాంటి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా యాదగిరి దూరదర్శన్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను తిలకించడం ద్వారా మనం కూడా తెలుసుకుందాం. కృష్ణన్ రాజమణి గారు ఏర్పాటు చేసిన సంకల్పం, అలాగే బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారి సంకల్పం మేరకు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పరమాద్భుతంగా ఆ స్వర్ణబంధన మహాకుంభాభిషేకాన్ని, అలాగే అష్టబంధన కార్యక్రమాన్ని కూడా తిలకించాం. స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటున్నాం. ఇతర ఆలయాలకు, సుబ్రహ్మణ్య ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఈ ఆలయంలో వినియోగించేటటువంటి దీపాల వరుస, దీపావళి ఇది భిన్నమైనది. భగవత్ తత్వాన్ని అగ్నితత్వంగా నిరూపించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆడి కృత్తిక అన్న పేరిట ఈ ఆలయంలో దీపోత్సవాన్ని మహావైభవంగా నిర్వహిస్తారు. ఆడి కృత్తిక విశేషాంశాలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన మరికొన్ని విశేషాంశాలు, ఆలయంలో అర్చామూర్తి వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ ప్రధాన దైవానికి ఇరువైపులా ఉండేటటువంటి ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉండేటటువంటి జజ విజయులకు మళ్ళీనే ఉండేటటువంటి ఈ దేవీ స్వరూపాదుల ప్రత్యేకతలు, ఆలయ నిర్మాణ విశేషాంశాలు, భక్తులు ఆలయంలో ఏ విధంగా నడుచుకోవాలి అలాంటి విషయాలను మనం ఆత్మీయులు అద్దంకి వారి ద్వారా తెలుసుకుందాం. మిత్రమా, చాలా అద్భుతం. మానవులకు ముందు తెలియవలసినవి తప్పులే. ఒప్పులు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, తప్పులైతే ఆసక్తికరంగా వింటారు. కాబట్టి ముందు తప్పుల్ని మీరు తెలియజేసి మన సనాతన ధర్మ పరిరక్షణకు మనమందరం నడుం కట్టవలసిన బాధ్యతని గుర్తు చేసినందుకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీ మీద, తద్వారా పక్కన ఉన్న మా మీద, అందరి మీద పుష్కలంగా అనుగ్రహించుగాక అని సంభావన చేస్తూ, భక్తజన సందోహం నిజానికి భారతదేశానికి ఉన్న గొప్పతనం అదేనండి. పరమాత్మని ఏ రూపంలో, ఏ మహర్షులు, ఏ స్వాములు ఎలా మనకి దర్శింపజేస్తే అలాగే దర్శిస్తూ వేదాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి భక్తజన సమూహం. సనాతన ధర్మం క్షీణిస్తోంది. ఇది ఒక రకమైన మాట. ఎక్కడ క్షీణిస్తుంది? ధర్మం ఎప్పుడూ క్షీణించేటటువంటి అవకాశమే లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎందుకంటే ఆ ధర్మాన్ని రక్షించేది మనం కాదు, పరమాత్మ సాక్షాత్తుగా ధర్మస్వరూపుడు. ఆ ధర్మాన్ని నిలబెట్టే అధికారులు కూడా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందితే వారు చేసే పరిపాలన సుపరిపాలన అవుతుంది, లేకపోతే కుపరిపాలన అవుతుంది. ముఖ్యంగా కుమారస్వామి దగ్గరకు వచ్చి మనం కోరుకోవాల్సింది అదేనండి. కుమార అన్నారు.
దుష్టత్వాన్ని, దుష్ట బుద్ధిని, దుష్టుల్ని సంహరించేవాడండి ఆయన కుమారుడు. అది కూడా ఎలా సంహరిస్తాడు? చాలా సులభంగా సంహరిస్తాడట. ఆయనకి అది వెన్నతో పెట్టిన విద్య. సాక్షాత్తుగా ఇంద్రుడు తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. అయ్యా, ఇదిగో దేవసేనని నువ్వు వివాహం చేసుకో, నీకు ఇంద్ర పదవి నేనే ఇస్తానన్నాడు. అప్పుడు నాకు ఇంద్ర పదవి వద్దు, నేను సేనాధిపతిగా ఉంటాను అని అంగీకరించటం ఎంత ఔదార్యం కుమారస్వామిలో. గణపతి ద్వారా, కుమారస్వామి ద్వారా మనం నేర్చుకోవలసినది ఎంతో ఉందండి ఈనాటి సమాజంలో. అటువంటి కుమారస్వామి సుగుణ సంపన్నుడు కాబట్టి దిష్టి తగలకుండా స్వాములు, అర్చక స్వాములు చక్కని నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. చాలా అందగాడు కుమారస్వామి, మంచి వ్యాకరణవేత్త, కవి, పోతన మహాకవి అని ఇష్టదేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులందలంచి అంటాడు. సాహిత్యానికి, భాషకి మొట్టమొదట సూర్యుడు, సూర్యుడిలాగే కుమారస్వామి కూడా. కౌమార సంప్రదాయం అని వ్యాకరణంలో ఒక సంప్రదాయం ఉంది. అపారమైన విద్యాప్రదాత కుమారస్వామి దుష్టగణాలను సంహరించేవాడు మాత్రమే కాదు, విద్యని కూడా అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? ఆయన దగ్గర పక్కనే ఉన్నారు వల్లి, కల్పవల్లి. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటే కల్పవృక్షం ఏమిస్తుందండి? కల్పవృక్షపు తీగ ఇస్తుందండి అని. ఈ కుమారస్వామి కల్పవృక్షం అయితే ఆయన్ని అల్లుకున్నటువంటి వల్లి, ఇదిగో ఈ వల్లి అనే దేవత. అలాగే స్వామికి ఇంకొక భార్య దేవసేన. ఎంత అందమైన పేరు, అద్భుతమైన పేరు. సమస్తమైన దేవతల సైన్యానికి ఆధిపత్యం వహించేవాడు ఈయన కదా. అందువల్ల ఈయన పురుషుడు, సేన అనేది స్త్రీ రూపం అన్నమాట. ఆ సేనని ఈయన ఆధిపత్యం వహిస్తున్నాడు, భరిస్తున్నాడు కాబట్టి భర్త. ఎంత చక్కని పేర్లు, చక్కని రూపాలు, వారిది చక్కని కుటుంబం, ఆదర్శవంతమైన కుటుంబం అండి. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు మనకి చితికిపోతున్నాయి, చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ఒక్కసారి వారి కుటుంబాన్ని చూడండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కూర్చుంటే ఇటు పక్కన వినాయక స్వామి, ఆ పక్కన సిద్ధి, బుద్ధి. అబ్బా, ఆయన భార్యల పేర్లు కూడా చూడండి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం సఫలం చేసుకోవాలంటే సిద్ధి కావాలి. ఆ సిద్ధి రావాలంటే ముందు బుద్ధి ఉండాలి. కాబట్టి వీళ్ళిద్దరినీ పెట్టుకుని ఉంటాడు ఆయన. అలాగే ఆ కార్యక్రమాన్ని సిద్ధి, బుద్ధి ఉన్నంత మాత్రాన కుదురుతుందా? అదృష్టం ఉండాలి. అందుకని కుమారస్వామి దగ్గరికి రావాలి. వస్తే ఆయన వల్లి, నీకేం కావాలో తీసుకోపో అంటే. ఆ తరువాత ధైర్యం ఉండాలిగా, ఏ పనినైనా సాధించాలంటే అంగబలం ఉండాలి. అందువల్ల సేన, ఆ సేన కూడా ఆయన దగ్గర ఉంది. అటువంటి వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి దివ్యమైన ఆలయం అండి. మన భాగ్యనగరానికి ఇది ఒక విశేషమై తరువాత రాబోయే కాలంలో గొప్ప క్షేత్రమై ఎక్కడెక్కడి వారో వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేలాగా వైభవోపేతమైన క్షేత్రం అవుతుంది అని చెప్పడానికి నాంది అన్నట్లుగా మనకి పరమ పురుషులు వారి చేతుల మీదుగా జరుగుతుంది. అలాంటి వారు చేసినటువంటి దివ్య ప్రతిష్ఠ, పునఃప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం, వేదోక్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనమందరం ఏదో ఉడతా భక్తిగా అక్కడున్న భక్తులంతా కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసం వారి హృదయాన్నే పుష్పంగా స్వామివారికి ఎప్పుడు సమర్పిస్తామా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. సరే, ఇది ఒక అద్వితీయమైన సందర్భం కదా, దాన్ని బంధించాలి, ఛాయాచిత్ర గ్రాహకులు దాన్ని లోకమంతటికీ వ్యాప్తి చేయాలి అని సాంకేతిక నిపుణులు ఆ రకమైన వాళ్ళ పరికరాలన్నింటినీ పట్టుకుని ఈ వైభవంలో తమ వంతు సేవ చేస్తున్నారు. అది ఎవరు ఏ సేవ చేసినా అది భగవత్ వైభవాన్ని లోకానికి చాటి చెప్పేదిగా ఉండాలి. అద్భుతమైన అలంకరణ, ఎంతమంది శ్రమిస్తే అలాంటి సుందరమైన ఆకారం, అలంకరణ కలుగుతుందండి. ఎందరో భక్తులు, భాగవతులు, భాగవతోత్తములు, పరమ భాగవతోత్తములు, ఇది ఒక వర్గం. ఇక కార్యనిర్వహణ అధికారులు ఉంటారు, అక్కడ ఆలయ నిర్వహణ అధికారులు ఉంటారు. ఇందాక మా కాకునూరి వారు సెలవిచ్చినట్లుగా
ఆ ఆలయం ఈ రకంగా మనకి అందటం కోసం కొన్ని సంవత్సరాల నుండి, దశాబ్దుల నుండి శ్రమించి కృషి చేసి ఆ మూలమూర్తుల్ని తమ ఇంటిలో ఉంచుకొని వారు కేవలం లవణరహితమైన ఆహారాన్ని స్వీకరించి అద్భుతంగా స్వామివారికి కైంకర్యం. చూడండి, ఇలాంటి మహానుభావులు ఉంటేనే ఇలాంటి కార్యాలు సాకారం అవుతాయి. అలాంటి సన్నివేశంలో మనం ఉన్నాం. ఆలయం ఇంకా నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయ శిఖరం పైన ఉండే ఆ కలశం ఏం చెప్తుందంటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మ ముందు అంతా ఒక్కటే. ఆయనకు స్వపర భేదం అంటూ ఏమీ ఉండదు. ఎవరు నచ్చుతారు భగవంతుడికి? తననే అనన్య శరణాగతి చేసే వారి పట్ల భగవంతుడు ఎప్పుడూ నిబద్ధుడై ఉంటాడు. వాళ్ళు ఏం కోరుకున్నా సత్వరం ఇస్తాడు. పైకి ఇవ్వనట్టుగా ఉంటాడు. ఏముందండి వాళ్ళ దగ్గర? మనం ఎన్నిసార్లు కోరికలు కోరుతున్నా ఏమాత్రం వినిపించుకోవటం లేదే. ఈ కుమారస్వామి వారినే తీసుకున్నాం అనుకోండి. ఆయన తండ్రి గారు ఎవరు? తన జనకుడురుస్థాణువు, తన జనకుడురుస్థాణువు, జననియు అపర్ణాఖ్య, తాను విశాఖుడనంగా. తన తండ్రి పేరేమో ఉరుస్థాణుట్, తల్లేమో అపర్ణ. మరి ఈయన పేరేమిటండి అన్నారు? విశాఖుడు అన్నారు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తారు, విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్తూ ఉంటే ఎలా ఉంది? 3 తలల సర్పం జరజరా పాకుతూ వెళ్తున్నట్లుగా ఉంది. ఇది ఒక ఉపమానం. ఇంకొక ఉపమానం, పరమశివుడి వెనుక స్కందుడు విశాఖుడు వెళ్తున్నట్లుగా ఉంది. కాబట్టి ఈ స్కందుడు విశాఖుడు ఇద్దరు ఒకే అవతారం. అలాంటి షణ్ముఖుడికి విశాఖుడు అని పేరు. ఆయన తండ్రి ఎవరండి? స్థాణువు, పెద్ద బండరాయి అన్నాడు. శివుడికి స్థాణువు అని పేరు. కదలడు, చెల్లించడు. తండ్రి చూస్తేనేమో ఆయన ఒక రాయి. కొని తల్లి అపర్ణ, పర్ణములు కూడా లేనిది, ఆకులు కూడా లేవు. అంటే తండ్రి ఏమో ఒక మోడు వారిన చెట్టు లాంటి వాడు, తల్లేమో ఆకులు కూడా ఇవ్వనటువంటిది. మరి ఈయన పేరేమిటండి? విశాఖ. శాఖలు కూడా లేవన్నమాట, కొమ్మలు కూడా లేవు. అయినప్పటికీ తాను విశాఖుడనగా తనరియు అభిహిత ఫలములు, తనరియు అభిహిత ఫలములు. ఇదిగో ఇలాంటి జనులకు దయ నొసగుచుండు షణ్ముఖుదలతున్ అన్నాడు నన్నెచోడ మహాకవి కుమార సంభవం. ఇది కదా మనకు కావాల్సింది. మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేనప్పుడు ఇచ్చిన వాడే మనసున్నవాడు, పెద్ద మనసున్నవాడు. కుమారస్వామిని కూడా ఆ రకంగా పైకి నిందారూపంలో స్తుతి చేశాడు. ఏముందండి, వాళ్ళ నాన్నగారేమో పెద్ద బండరాయి లాంటి వాడు, తల్లి దగ్గర చెప్పుకోవడానికి ఆకులు కూడా లేవు. పోనీ ఈయన దగ్గర ఏమన్నా ఉన్నాయా అంటే ఈయన కూడా విశాఖుడే. అయినప్పటికీ అభిమత ఫలములు ఇస్తాట. అది మనం ఏం కోరుకుంటే అది ఇచ్చే దైవం కుమారస్వామి. అభిమత ఫలములు వెంటనే ఎవరికి ఇస్తాడు? జనులకు. అదిగో సుబ్రహ్మణ్య నామస్మరణ చేస్తున్నటువంటి మహిళామణులు, అర్చక స్వాములు, అధికారులు, వీళ్ళందరూ జనులు. అటువంటి జనములకు దయనొసగుచుండు, దయతో ఇచ్చేటటువంటి షణ్ముఖు దళతు, 6 ముఖాలు కలిగిన వాడు. ఎంత దయాళువు! 6 తల్లులు ఒకేసారి బిడ్డవాడిని ఎత్తుకోవాలనుకున్నారు, పిల్లవాడిని ముద్దాడాలనుకున్నారు. నేనంటే నేనని కొట్టుకున్నారట. దీనికంతా పురాణాల్లో వేరే వృత్తాంతాలు ఉన్నాయి. అప్పుడు అమ్మా మీరు అలా ఇబ్బంది పడకండి, నేనే 6 ముఖాలతో మీ దగ్గరకు వస్తాను అని అప్పటి నుంచి ఆయన షణ్ముఖుడు అయ్యాడండి. మరి ఈయన తండ్రి గారు స్థాణువు ఎలా అండి? నిజమే, ప్రళయకాలంలో కూడా చెక్కు చెదరకుండా ఉండే గొప్ప వ్యక్తి పరమశివుడు కాబట్టి ఆయన స్థాణువు.
మరి అపర్ణ అన్నారు కదా, ఆకులు కూడా లేవన్నారే. కాదు, ఎవరైతే పరమశివుడు తన భర్తగా ఆవిడ భావించి ఆయన కోసం తపస్సు చేసి రకరకాలైన ఉపవాసాలు చేసి అందులో చివరికి పర్ణాలు కూడా భుజించకుండా తపస్సు చేసింది కాబట్టి అపర్ణండి అన్నారు. అంటే ఒక జీవాత్మ పరమాత్మని ఎలా సేవించాలి అనే తత్వం ఈ వృత్తాంతంలో మనకు తెలుస్తుంది. అయ్యా చెప్పు, విన్నవించండి. లవణ వర్జనం అని చెప్పి పదం పాడారు మీరు అద్భుతంగా. ఉప్పు లేకుండా భోజనం చేయడం అని మన ప్రేక్షకులకు జ్ఞాపకం చేయాలి. ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నాడు భాస్కరుడు. రోగగ్రస్తుడు. అయితే పదార్థాలలో సహజంగా కూడా కొంత లవణం ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది అంటుంది సనాతన ధర్మం. సుబ్రహ్మణ్య స్వామి వారి పరమ భక్తుడైనటువంటి శ్రీ ఎన్ రాజమణి అయ్యర్ గారు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవేరుల మూల విగ్రహాలతో పాటుగా సుందర వినాయకమూర్తి అర్చామూర్తి మూల స్వరూపాన్ని చిదంబరంలో తయారు చేయించారు 65లో. అనేక ఆలయాలు భాగ్యనగరంలో వేలిసి ఉండగా ఉభయ రాష్ట్రాలలో 32,000 దేవాలయాలు ఉన్నట్లుగా ఎండోమెంట్ శాఖ వారు 78లో లిస్టు చేసి ఉండగా ఇన్ని ఆలయాలలో లేని ప్రత్యేకత ఈ స్కందగిరికి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 65లో సుబ్రహ్మణ్య స్వామి వారి పరమ భక్తుడైనటువంటి శ్రీ ఎన్ రాజమణి అయ్యర్ గారు 1965లో ఇలా అర్చామూర్తులను సిద్ధం చేయించి ఆ పిదప భగవంతుడి ఆదేశానుసారం లవణ రహిత ఆహార స్వీకరణ వ్రతాన్ని ఆరంభం చేశారు. ఉప్పు లేకుండా పదార్థాన్ని స్వీకరించడం మొదలెట్టారు. అలా ఆ విగ్రహాలు ఆలయంలో ప్రతిష్ఠించేంత వరకు ఈ వ్రతం పాటించడమే కాదు, ఆ తర్వాత కూడా శ్రీ రాజమణి అయ్యర్ గారు తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు ఆ తర్వాత 7 ఏళ్ల పాటు అంటే 12 ఏళ్ల పాటు ఈ వ్రతం అలా నిష్ఠగా కొనసాగించారు వారు. అంటే వీరు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా అన్నది ఇక్కడ కూడా అన్వయిస్తుంది. మరి వీరు ఎప్పుడైతే లవణాన్ని విడిచిపెట్టి భగవంతుడి మీద దృష్టి పెట్టారో ఈ రుచి ఐహిక భోగాల మీద రుచి పుట్టలేదు. దాంతో భగవత్ తత్వము, ఆముష్మిక చింతన, వైభవోపేతమైన భగవంతుడి విభూతిని దర్శించాలని తాపత్రయం, అటువైపు మరల్చుకోవాలి అనే ఆలోచన గల భక్తులంతా కూడా స్కందపురి, స్కంద నగర్ లేక స్కందగిరి, చిన్నగా ఉండేటటువంటి గుట్ట కనుక స్కందగిరి అంటున్నాం మనం. అక్కడ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే తప్పక మనకు మేలు కలుగుతుంది. 68లో పరమ పూజ్య పరమాచార్య పూజ్య శ్రీ చంద్రశేఖర స్వామి వారి యొక్క కరకమల చేతుల మీదుగా సంకల్పం జరిగిన పిదప ఈ ఆలయం కంచి కామకోటి మహాస్వామి వారి చేతుల మీదుగా 68లో శంకుస్థాపన, ఆ పిదప 70లో స్వామివారు సుబ్రహ్మణ్య ఆలయాన్ని ఆరంభించడం జరిగింది. ఇది చరిత్ర నేపథ్యం. అలా రాజమణి అయ్యర్ గారు చేసిన ఆ సంకల్పాన్ని ఈనాడు ఆలయంలో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి కృష్ణన్ రాజమణి గారు కొనసాగించడం కూడా మరొక విశేషంగా మనం భావన చెయ్యాలి. అయ్యా అద్దంకి వారు, మీరు అద్భుతంగా అపర్ణ గురించి చెబుతున్నారు. మధ్యలో లవణం అన్న పదం వచ్చినందుకు నేను కాస్త నాకు ఇంకా ఏదో లౌకికంగా ఉండే రుచి ఏదో ఉంది కాబట్టి ఆ రుచి కారణంగా నేను జోక్యం చేసుకున్నాను. అపర్ణ మీద మీరు మరింతగా చెబితే వినాలని ఇతరులతో పాటుగా నేను కూడా కుతూహలపడుతున్నాను. చాలా అద్భుతం అండి. ఈ లవణం ద్వారా రుచి అంటే కాంతి, అంటే ఐహికమైన సుఖాల పట్ల రుచిపోయింది వారికి. మనందరికీ వారు ఆదర్శప్రాయులు. ఆ ఒక్క మహానుభావులు చేసినటువంటి సంకల్పం, కుమారస్వామి వారి అనుగ్రహం వల్ల ఈరోజు ఇంత వైభవోపేతమైన దృశ్యాన్ని మనం వీక్షించగలుగుతున్నాం. ఎంతోమంది భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందటం కోసం తపిస్తున్నారు. అటువంటి స్వామివారి మాతృమూర్తి అపర్ణ అన్నారు. ఏముందండి, ఆకులు కూడా లేనటువంటి అని నిందారూపంలో ఉన్నప్పటికీ ఎవరిని పొందాలో వారిని పొందటమే ఐశ్వర్యము. ఈశ్వర శబ్దానికి అంతటినీ నియంత్రించగలిగిన వాడు. ఏదైనా ఒక పని ఇలా జరుగుతూ ఉంటే అది అలా కాదు ఇలా అని మార్చగలిగిన శక్తి ఉంటే ఆయన ఈశ్వరుడు. ఆయనకు ఉండేది ఐశ్వర్యం, మనకి ఉండేది ఐశ్వర్యం కాదు. ఇది భౌతికమైన ఐశ్వర్యం. ఇది ఎప్పటికైనా నశించేదే. అది నశిస్తూ మనల్ని ఇంకా ముందు నశింపజేస్తుంది. అందువల్ల ఇది ఐశ్వర్యం కాదు.
అటువంటి ఈశ్వర స్వరూపుడైన పరమాత్మని పొందటం కోసం ఆవిడ వ్రతాన్ని పూని చివరికి పర్ణాలను కూడా విడిచిపెట్టింది కాబట్టి అపర్ణయ్యిందండి అన్నారు. అంతేకాదు అపరుణము, రుణాన్ని తీర్చివేసింది. అంటే జీవాత్మకి ఉన్న కర్మబంధాలన్నీ తొలగిపోతేనే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుందని కదా. అటువంటి సమస్త రుణాలను తీర్చివేయగలిగిన శక్తి సంపన్నురాలు అపర్ణ అన్నారు. ఈయన పేరు విశాఖుడు. అది వి అంటే ఇందాక మీరు సెలవిచ్చారు కదా, వారి వాహనం నెమలి. అవునండి. ఎంత చక్కని అన్నదమ్ములంటే మహారాష్ట్ర వెళ్తే గణపతి పప్ప మోరియా అంటారు కదా, ఆ మోరియా అంటే మయూరం. మయూర వాహనం మీద ఉన్న మయూర వాహనం మీద ఉన్న వినాయక స్వామి. అంటే ఎప్పుడైనా ఈయన వాహనం కాస్త కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలలో, ఎందుకంటే వినాయక స్వామి లాగా చక్కగా కుడుములు బ్రహ్మాండంగా ఆరగించింది అనుకోండి, కాస్త భుక్తాయాసం వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా జయదుర్గాదేవికి ఈ మయూర వాహనాన్ని అదిరిస్తాడు. అయ్యా చెప్పండి. జయదుర్గాదేవి అమ్మవారికి కూడా అర్చక స్వాములు మంగళాశాసనములు చేస్తున్నారు, మంగళహారతులను అందిస్తున్నారు. విశాఖ అని మీరు అన్నారు కదా, జ్యోతిషంలో విశాఖేశూర్పమింద్రాగ్ని ద్విదైవత్యం, రెండు ఆధిపత్యాలు కలది. ఒకటి అగ్నిహోత్రుడు, రెండవది ఇంద్రుడు. మీరు ఇందాక సెలవిచ్చారు వల్లి దేవసేన అన్నట్లుగా. ఆయన అగ్నిహోత్ర స్వరూపుడు, మరొక వైపు ఇంద్రుడు తన కుమార్తెనే ఇచ్చి కళ్యాణం చేయించాడు కాబట్టి ఆయన విశాఖుడు అన్న పదం ఈ విధంగా కూడా మనం సుప్రతిష్టంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే వి అంటే పక్షి, పక్షిని వాహనంగా కలిగిన వాడు కాబట్టి విశాఖుడు. అది చూసారా, విశాఖ శబ్దానికి ఉన్న రెండు అర్థాలు. కాకునూరు వారు చక్కగా సెలవిచ్చినట్టుగా ఆయనలో రెండు శక్తులు ఉన్నాయన్నారు. ఒకటి అగ్నిస్వరూపము, అగ్నికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అటువంటి అగ్నిదేవుడే ఈ కుమారస్వామి శక్తిని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక వెళ్ళి గంగాదేవిని ప్రార్థిస్తే ఆ గంగాదేవి తన గర్భంలో పెట్టుకుని ఎక్కువ కాలం భరించలేక తీసుకుని వెళ్ళి ఆ రెల్లు పొదలో విడిచిపెట్టిందండి. అక్కడ ఉద్భవించాడు కాబట్టి స్వామి శరవణ భవుడు. శరవణము అంటే రెల్లు అని అర్థం, రెల్లు గడ్డి. దాని నుండి ఉద్భవించిన స్వామి కాబట్టి కుమారస్వామికి శరవణ భవుడు అన్నారు. ఆ శరవణ భవుడు పుట్టడానికి మరొక పురాణాంతరంలో ఒక వృత్తాంతం. సప్తర్షుల భార్యలందరూ అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటేట వాళ్ళని చూసి మోహించాడు అగ్నిదేవుడు. అందువలన అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి ఉంటుంది కదా, ఆవిడ తన భర్త కోరికని తీర్చడం కోసం సప్తర్షుల భార్య రూపంలో ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఒక అరుంధతి రూపాన్ని మాత్రం ధరించలేకపోయింది. వశిష్ఠ మహర్షి భార్య, ఆవిడ చాలా గొప్ప పరమ సాధ్వి కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎంతమంది అయ్యారు? 6. ఈ 6 కలవడం వలన పుట్టినటువంటి శక్తి కాబట్టి అగ్నిదేవుడికి ఈయన పుట్టాడు కుమారస్వామి అని. అటువంటి కుమారస్వామి సర్వదేవత ఆధిపత్యం వహించినవాడు. అలాంటి స్వామికి తులసిమాలలు, పుష్పమాలికలు సమర్పిస్తున్నారు. ఇంకా ఇందాక మనం వీక్షించాం, వల్లీదేవిని దేవసేనను అశ్వాలలో కొలువు ఉండేలాగా చేసుకుని స్వామి కూడా మనకి దర్శనమిచ్చాడు. ఈ ఆలయ ప్రాంగణము ఎంత పవిత్రమైనదంటే, ఇందాక మనం దుర్గామాత దర్శనం చేసుకున్నాం. ఎవరికీ కూడా అంత సులభంగా వశమయ్యే తల్లి కాదు దుర్గా అన్నారు. అంటే చాలా నిష్ఠ కలిగి అపారమైన భక్తి కలిగిన వారికి మాత్రమే వశమయ్యేటటువంటి అనుగ్రహాన్ని పంచేటటువంటి తల్లి. అటువంటి తల్లికి పుట్టినటువంటి కుమారుడు ఈయన ఇంకా ఘటికుడు అనమాట. ఆ స్వామి వేలాయుధాన్ని ధరించి సమస్తమైన శత్రువుల్ని సంహరించాడన్నారు. మూషకాసురుడు, మహిషాసురుడు ఇత్యాది రాక్షసుల్ని కూడా కుమారస్వామి సంహరించాడని. వీళ్ళంతా వెళ్ళి అక్కడ ఒక క్రౌంచ పర్వతంలో దాక్కున్నారట రాక్షసులందరూ. వీళ్ళంతా వెళ్ళి అంటే అంటున్నారు మహానుభావ, స్వామి సన్నిధానంలో అధికార అనధికార ప్రముఖులంతా కూడా సమానమే.
తలసాని శ్రీనివాస్ గారు కూడా సమానమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఇతరుల భక్తులకు మళ్ళీనే అక్కడ వేయించేసి ఉన్నారు, నిలిచిని ఉన్నారు. స్వామి కరుణకై కాపాడే నిమిత్తమే కోరుకుంటూ నిలబడి ఉన్నారు. అలా అందరూ వెళ్తున్నారు. క్రౌంచ పర్వతం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. క్రౌంచ పర్వతంలో వాళ్ళు దాక్కుంటే అప్పుడు కుమారస్వామి వేసిన బాణం వెళ్ళి ఆ క్రౌంచ పర్వతానికి రంధ్రం చేసింది అని పురాణ ప్రసిద్ధమైనటువంటి కథ. ఇక తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు పట్టిన సమస్తమైన కష్టాల్ని తొలగించిన వాడు కాబట్టి ఆయన సంభవం లోకం మొత్తానికి ఆనందకరం, కళ్యాణకరం. అలాంటి కుమారస్వామిని మన భాగ్యనగరానికి ఇలా రప్పించి మనందరికీ కనిపించేలాగా అద్భుతంగా స్వర్ణబంధన మహాకుంభాభిషేక కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. నవాహ్నికాలు ఇలా కొన్ని రోజులు నియమాలను అనుసరించి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి సమస్త దేవతలకు సన్మంగళాలు మనకి కలిగించాలని నీరాజనాలను సమర్పిస్తాం. వారికి దిష్టి తగలకూడదని మనం కోరుకోవటమే వాళ్ళ మీద మనం చూపించేటటువంటి భక్తి. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి దిష్టి ఉండదు, కానీ మనం నరులం కదా, నరుల దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుందంట. ఒక పిల్లవాడిని తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో భగవంతుణ్ణి భక్తుడు కూడా అలా చూసుకోగలిగిన నాడు భగవంతుడి అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉంటుంది. వల్లీ దేవసేనా సమేతుడైన కుమారస్వామి స్కందగిరిగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. స్కందతి అంటే శోషయతి శత్రువున్ అన్నారు. శత్రువుల్ని ఒక్కరు కూడా లేకుండా శోషింపజేయగలిగిన శక్తి సంపన్నుడు. మనకి ఏ పని కావాలన్నా పై వరకు వెళ్ళలేం కదండి. సర్వసైన్యాధ్యక్షుడికి చెప్పామనుకోండి ఇక్కడే పని అయిపోతుంది, పై వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మానవులకు కలిగే అనేకమైన కష్టాలు, ఎందుకంటే లోకంలో శారీరకమైన బాధలు కొన్ని ఉంటాయి, అలాగే దైవ కార్యక్రమం ద్వారా దైవ సంకల్పం ద్వారా సంక్రమించేటటువంటి కొన్ని కష్టాలు ఉంటాయి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అన్నారు. శరీరం పుట్టిన తరువాత పుట్టడం వరకే ఎలా పుట్టినా ఆ శరీరం క్రమక్రమంగా పెరుగుతుంది, దాంట్లో రోగాలు పాగాలు వేస్తాయి, తప్పదు. మరి దీని నుంచి ఆ రోగగ్రస్తులైన శరీరం కలిగిన మనమంతా దాని నుండి విముక్తి పొంది భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే ఇదిగో ఈ రకమైనటువంటి ఒక తాపత్రయాన్ని స్వామి అణిచివేయాలి. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి కోరలలో మనం చిక్కుకొని విలవిలలాడాం. ఇవి దైవ సంకల్పం వలన, ప్రకృతిలో ఏర్పడిన అసమతౌల్యం వలన ఏర్పడే కొన్ని ఉపద్రవాలు. ఆ ఉపద్రవాలు కూడా మళ్ళీ కలిగి ఇంకొకటి వస్తోంది, ఇంకో తరంగం అని భయపెడుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధాన్ని కనుక ఇలా మధ్యలో ఆయన అడ్డం పెట్టాడంటే ఎన్ని తరంగాలైనా ఒక్కసారిగా ఎగిరిపోవలసినదే. ఇలాంటి బాధలు మనకి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో నిష్ఠగా భాగస్వామ్యం వహించాలి. ఇందాక దేవరవారు చెప్పినట్లుగా దోషాలు చేయకుండా ఉండాలి. ముందు మంచి పనుల సంగతి తర్వాత, ముందు దోషాలు చేసి ఆ స్వామివారి ఆగ్రహానికి గురి కాకుండా ఉన్నప్పుడే అనుగ్రహం కలుగుతుంది. పోనీ అనుగ్రహం లేకపోయినా మన పట్ల ఏదో మంచి భావం ఉండాలి. అందువలన దేవాలయాలలో విధిగా దోషాలను పరిహరించాలి. ఇవి ఎవరు చెబుతారు? తెలిసిన వాళ్ళు చెబుతారు. చెప్పినప్పుడు వినడం మన ధర్మము. విని విడిచిపెట్టడం కాకుండా వాటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అందరూ చక్కగా గుర్తుపెట్టుకొని వాటిని చెయ్యాలి. అలాగే ఆలయం అంటున్నారు కాబట్టి ఆ ఆలయ నియమాలలో పాటించవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. మనం గుణదోషములను ఎంచేటటువంటి సమయంలో 32 దోషములను పాటించరాదు, ఆ దోషములు చెయ్యరాదు అని నారదుల వారు భాగవతంలో వర్ణించినట్లుగా ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. 32 జ్ఞాపకం ఉంటాయో లేదో ముచ్చటగా 3 జ్ఞాపకం పెట్టుకుందాం.
ఆలయానికి వెళ్ళే సమయంలో భయంతో వెళ్ళకూడదు. నింపాదిగా, నెమ్మదిగా, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆలయంలోనికి ప్రవేశించాలి, భగవద్ దర్శనం చెయ్యాలి, ప్రదక్షిణం చెయ్యాలి, కాసేపు కూర్చోవాలి. ఆ కూర్చునే సమయంలో చక్కగా స్తోత్రం చేస్తూ, స్వామి నీ కరుణ చేత ఏ విధమైనటువంటి అనాయాసేన మరణం, ఆయాసం లేకుండా అంత్యకాలం నాకు కావాలి. వినా దైన్యేన జీవనం, ఎవరిని ఏది దేహి అని యాచించకుండా ప్రశాంతంగా జీవితం గడిపోయేటటువంటి జీవిత వనరులను స్వామి నీవే అందించాలి. దేహాంతే తవ సాయుజ్యం, పరమేశ్వర ఈ దేహంలో నుంచి ఆ ప్రాణశక్తి వెళ్ళిపోయేటటువంటి సమయంలో నాకు మోక్షాన్ని ప్రసాదించండి, ఇంతకంటే మించి నాకు మరింకే కోరిక లేదు. అంత ప్రశాంతతతో మూడు ముచ్చటగా అనుకుంటే ఇది మొదటిది. రెండవది, ఆలయాల్లో పొరపాటుగా కూడా ఇతరులకు నమస్కరించకూడదు, ఇతరులను పొగడకూడదు, సమస్తము కూడా భగవత్ స్వరూపమే అన్నట్లుగా ఉండాలి. ముచ్చటైనది మూడవది, అతి ముఖ్యమైనది, ఆలయ పరిసరాలను ఏ విధంగా కూడా మనం పాడు చేయకూడదు. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి బాధ్యత భక్తులది. ఎందుకంటే ఆలయం మానవ సంఘ జీవన ఔన్నత్యానికి మూర్తిమత్వం, సమాజానికి ప్రతీక. ఆలయం అనే ఆలోచనను మన ఋషులు ఏ విధంగా దర్శించారో కానీ మన ఇంటికంటే కూడా గుడిపదిలం అన్న సామెత అక్కడే ఏర్పాటు చేశారు. ఇంటిలో అనేక రాజకీయాలుంటాయి, ధన వ్యవహారాలుంటాయి, బాధ్యతలుంటాయి, మాటలుంటాయి, కోపాలుంటాయి, తాపాలుంటాయి. ఆలయంలోనికి వెళ్ళేసరికి కాసేపైనా అన్నింటినీ పక్కన పెట్టేస్తాం కనుక ఆ ఆలోచన శ్రేష్టమైనది. ఆలయం హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి ఆలయ శిఖరం వంటిది ఎత్తైనది. ఆలయం హిందూ ధర్మానికి, హిందూ సామ్రాజ్యానికి సాగరం వంటిది. దేవాలయం మన సమాజానికి సంబంధించినంత మేరకు అద్దంకి వారు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పుకోవాలి. ఎక్కడైతే గ్రంథాలు ఉంటాయో ఆ గ్రంథాలు ఉన్న చోట గ్రంథాలయం అంటాం. ఎక్కడైతే వైద్యుడు ఉంటాడో ఆ వైద్యుడు ఉన్న చోట వైద్యాలయం. చికిత్స జరిగితే చికిత్సాలయం అంటాం. శారీరక మానసిక ద్విధములుగా ఉండేటటువంటి సమస్తములైనటువంటి వ్యాధులకు ఔషధం ఒకే ఒకటి, ఆలయం, భగవద్ దర్శనం. ఏ కారణంగా ఆలోచించినా కూడా ఐహిక ఆముష్మికములైనటువంటి రెండు విధాలుగా మనకు సంబంధించిన తృష్ణ, లిలీష, కోరిక, జిజ్ఞాస వీటిని నెరవేర్చేటటువంటి ఏకైక క్షేత్రం తితీర్ష. ఇది ఒక్కటి ఆలయం అని చెప్పుకోవాలి. ఆలయం అంటే ఇళ్ళు ఉంటాయి, మన ఇళ్ళు, మన గ్రామం, గ్రామంలో మన గృహం, మన ఇంటిలో ఒక దేవాలయం, అక్కడ పరమేశ్వరుడు వేంచేపు చేసి ఉంటాడు. ఇక్కడ ఉండే దైవమే, గర్భాలయంలో అంతరాలయంలో ఉండే దైవమే, విశ్వమంతా వ్యాపించిన దైవమే. భగవచ్చక్తి ఒక్కటే అయినప్పటికీ ఇంటికన్నా గుడి పదిలం అనే ఆ మాటలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే అక్కడ శాస్త్రం తెలిసిన విజ్ఞులు, నైష్ఠికులు, ఆచారం కలవారు, పరమపురుషులు, భాగవతోత్తములు, పరమహంసలు, జీయరులు, అలాగే సమస్తము త్యజించినటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి ధురీణులు అనేకులు వచ్చి చేరతారు. వారి సంకల్పాలన్నీ కూడా అక్కడ కేంద్రీకృతమవుతాయి కనుక అక్కడ శక్తి ద్విగుణీకృతంగా ఉంటుంది. కనుక మనం ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే మనకు చాలా మేలు కలుగుతుంది అని గుర్తుపెట్టుకుందాం. స్కందగిరిలో వెలిసిన కుమారస్వామి వారిని దర్శనం చేసుకుందాం. జాతకంలో 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో కుజగ్రహం సంచారం ఉన్న ఎడల అలాంటి వారికి వివాహం ఆలస్యం అవుతుంది అంటూ ఉంటారు. సమస్తములైన కుజగ్రహ సంబంధిత దోషాలన్నింటికీ కూడా నివారణ, సంతానం కావడం లేదే అనేటటువంటి ఆలోచనకు పరిహార మార్గం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం. ఈ భూమండలం అంతా కూడా శివలింగం. భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి. సర్వజనమే వశమానయ. ఈ భూమి మీద మొలిచేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి అంతా కూడా పార్వతి, సోకాల్డ్ నేచర్ అని చెబుతూ ఉంటాం. ఈ భూమి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో ఊహాజనిత కక్ష్య సిద్ధం చేసుకుని ప్రయాణిస్తుంటుంది కాబట్టి ఆ మార్గానికి కుమారస్వామి, ఇది శివ కుటుంబానికి ప్రతీక అని మనం చెప్పుకోవాలి.
ఈశ్వర వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం లేక చిరుతపులి లేదా శక్తివంతమైనటువంటి జీవి, గణపతి వాహనం ఎలుక, ఈశ్వరుని మెడలో ఉండేటటువంటి ఆ ఆభరణం సర్పం, నాగాభరణం, కుమారస్వామి మయూర వాహనుడు, మయూర లాంఛనుడు. ఈ రకంగా చూస్తే వారి వారి వాహనాలు అన్నీ కూడా పరస్పరం ఒకదానితో మరొకటి ఆగ్రహంతో ఉన్నప్పటికీ కుటుంబం అనేసరికి అందరూ వచ్చి కూర్చుంటారు. చక్కటి ఫోటోగ్రాఫ్ మనకు అందిస్తారు, ఛాయాచిత్రం గ్రూప్ ఫోటో మనకు అందిస్తారు. ఆ ప్రకారంగానే మన ఇంటిలో కూడా మనం కలిసి మెలిసి సమష్టిగా ఒకే కుటుంబంగా ఉండాలి అని చెప్పడం కోసమే శివ కుటుంబం. ఈశ్వరుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, ఇందాక అద్దంకి వారు జ్ఞాపకం చేశారు. వినాయకుడికి ఇరువైపులా సిద్ధి బుద్ధి, కుమారస్వామికి ఇరువైపులా వల్లి దేవసేన, మధ్యలో తల్లి తండ్రి. ఎంత చక్కటి కుటుంబ ఛాయాచిత్రపు కూడా గంగా పార్వతి కాబట్టి వంశపారంపర్యంగా అని అనుకుంటే ఇది కుటుంబ జీవనం. ఈనాటి కాలంలో రెండు దేశాలు ఉండే ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రజానీకానికి అందరూ కూడా కుటుంబ జీవనం చిన్న భిన్నమై దిక్కుతోచని పరిస్థితులలో సనాతన భారతీయం అందించేటటువంటి మంచి విలువల వేల ఒక అంశం దేవాలయ దర్శనం, రెండవ అంశం కుటుంబ జీవనం ఇలా ఉండాలి అని చెప్పేటటువంటి విషయం. కనుక స్కందగిరి భాగ్యనగరానికి ఒక మణిపూస వంటిది. చెంపు రత్నంలాగా మనం భావన చేద్దాం. స్వామివారిని దర్శించుకుందాం. ఇతర విషయాలను అద్దంకి వారి ద్వారా తెలుసుకుందాం. చాలా సంతోషం అండి. భగవత్ తత్వంలో మనం సామాజికమైన దృక్పథాన్ని దర్శించాలి. ఎంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా శివ కుటుంబంలో పరస్పరం సన్నిహితంగా ఉండటం, శత్రుత్వం లేకుండా ఉండటం అనే ఉత్తమ సందేశం మనకు కనిపిస్తుంది. నిజానికి శివుడి మెడలో ఉండే సర్పానికి కుమారస్వామి వాహనానికి పడదు. అలాగే శివుడి వాహనమైన నంది వృషభము, ఆ వృషభానికి, అలాగే పార్వతీ అమ్మవారి వాహనమైన సింహానికి, ఈ రెండిటికి కూడా శత్రుత్వం, లోకంలో శత్రుత్వం. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఆ వైరుధ్యం తొలగిపోవాలి, వైషమ్యం అనేది ఉండకూడదు అనే ఉత్తమ సందేశాన్ని వాహనాలు కూడా ఇస్తున్నాయి. అందుకే ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం, స్కందగిరి నుండి రక్షక భటులు కూడా ఎంతో క్రమశిక్షణతో అక్కడ కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి అంశని పుణికి పుచ్చుకున్న వాళ్ళే. ఎందుకని? ఆయన దేవసేనకు అధినాయకుడు కాబట్టి, దేవసేనాధిపతి కాబట్టి, సైనికులు ఎలా ఉండాలి, దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయాలి, తన యజమాని చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలి, పెద్దలు చూపించిన మార్గంలో నడవాలి, అలాగే చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలి. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? కుమారస్వామికి సంబంధించినవే కదా. దేవతలలో ఉన్న సమస్త గణాలను ఏదైనా యుద్ధం జరిగినప్పుడు రాక్షస సంహారం చేయడానికి ముందు వీరోచితంగా వెళ్ళగలిగేటటువంటి శక్తి సంపన్నుడు కుమారస్వామి వారు. ఆ కుమారస్వామి వారి చేతిలో ఉన్న ఆయుధం వేలాయుధం, దాన్నే శక్తి అనే ఆయుధం అన్నారు. అలాగే ఇంద్రుడి దగ్గర కూడా శక్తి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్నే ఆయన రాక్షస సంహారం కోసం వినియోగిస్తూ ఉంటాడు. అటువంటి దేవసేనకు ఆయన ఆధిపత్యం వహిస్తూ సమస్తమైన శుభాలను చేకూర్చే స్వామిగా ఈరోజు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కొలువై ఉండటం మనందరి భాగ్య విశేషం. అక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం మొత్తాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్న యాదగిరి దూరదర్శన్ మాధ్యమం వారికి, అందులో ఉన్న అధికారులు, సాంకేతిక నిపుణులు, మనం ఇక్కడ దూరం నుంచి ఇలా వీక్షిస్తున్నామంటే అక్కడికి వెళ్ళి దీన్నంతా ప్రత్యక్ష ప్రసారంగా మనకు అందించే కైంకర్యం చేస్తున్న మహానుభావులు ఉన్నారు కొంతమంది. వారందరూ, అక్కడ ఉన్న రక్షక భటులు,
ఈ ఆలయాన్ని నిర్మించిన స్థపతి గారికి కూడా ఈరోజు సత్కారం జరుగుతుంది. అలాగే స్వామివారికి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారికి పాదపూజ కూడా జరుగుతుంది. ఆ పైన ఉన్న కలశం మనకి పరబ్రహ్మతత్వం ఒక్కటే అని సూచిస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపానికే ఛత్రాది లాంఛనాలు, వింజామరులు వీచటం, నీరాజనాలు సమర్పించటం మన ఆగమ శాస్త్రంలో ప్రసిద్ధంగా ఉన్న పద్ధతి ఏదైతే ఉందో దానిని అనుసరిస్తూ సమస్తమైన ఉపచారాలను సమర్పిస్తూ ఉంటారు. ఏ మతమైనా సరే చెప్పే పద్ధతి మారితే మారవచ్చు, కానీ అందులో ఉన్న హృదయం ఒక్కటే. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండవలసిన ఒక అవినాభావమైన సంబంధం అన్నారు. నేను నీలోంచి వచ్చిన వాడినే అనే భావన జీవాత్మకు ఉండాలి. మనం ఏ పని చేసినా భగవదర్పణంగా భావించి చేసినప్పుడు భగవత్ అనుగ్రహం మనకి కలుగుతుంది. సాధారణంగా ఒక పని చేసినప్పుడు మనం నేనే చేశాను అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే నేను అనేవాడు మనలో ప్రవేశించాడో మనలో అహంకారం పెరిగి, మమకారం పెరిగి, శరీరం మీద కోరిక కలిగి ఇంకా ఇంకా ఆ శరీరాన్ని సంరక్షించుకోవడం కోసం మనం నానా పాట్లు పడుతూ ఉంటాం. అటువంటి శరీర సుఖాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు యతీశ్వరులు. ఆ యతీశ్వరులు లోకానికి ఒక మార్గదర్శనం చేస్తారు. ఎలా? ఇంతమందితో కలిసి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తున్న ఆ యతీశ్వరులు వారి దృష్టి ఎప్పుడూ భగవంతుడి మీదే ఉంటుంది. అక్కడ ఈ కైంకర్యంలో సేవ చేసిన వారందరికీ సత్కారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై గారికి సత్కారం. ఎందుకని? భగవంతుడి అనుగ్రహం అది ఈ శరీరానికి సత్కారం అనుకుంటే పొరపాటు. స్వామివారికి సంబంధించిన శేషవత్రాన్ని సమర్పిస్తున్నారంట. అలాగే వారి మెడలో వేసినటువంటి మాల కూడా స్వామివారికి ధరింపజేసిన శేషమాల. ఆ శేషమాలను భక్తులకు అలంకరించి ప్రసాదంగా అనుగ్రహించి జంగమ తీర్థులైనటువంటి స్వాములు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు నాయకత్వం వహించి ముందుకు తీసుకువెళ్తారు. అధికారులు, అనధికారులు, భక్తులు, భక్త మహాశయులు, పరమ భాగవతోత్తములు కొంచెం భగవంతుడి మీద ప్రేమ పెరిగి ఒకరి నుంచి ఒకరు ముందు చూడాలి అనే ఒక త్వర రావడం వల్ల ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళాలనే ఒక తోసుకునే ఒక వ్యవహారం అప్పుడప్పుడు వచ్చినప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఏదే అపచారం కింద భావించకుండా భక్తులలో ఉండే ఒక భక్తి ఆవేశమే అట్లా నడిపిస్తూ ఉంటుంది. అందరికంటే గొప్పవాడు ఎవరయ్యా అన్నారు? భగవంతుణ్ణి సేవించే భక్తుడు, ఆ భక్తుడికి సేవ చేసే భక్తుడు. మరి ఎంతమంది కలిసికట్టుగా పనిచేస్తే ఇలాంటి కార్యక్రమాలు సాకారం అవుతాయండి? పరమాత్మ అనుగ్రహం అందరి మీద పడటానికి ప్రతి ఒక్కరిని ఒక ఉపకరణం కింద ఆ స్వామే ఎంచుకుని వారి చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటారు. కొంతమంది అక్షర కైంకర్యం చేస్తారు. ఇదిగో స్కందగిరి, దాని తాలూకు విశేషాలు వీటన్నింటినీ గ్రంథ రూపంలోనో ఇంకేదైనా కరపత్రాల రూపంలోనో అందించి అందరికీ అందిస్తారు. అక్కడ ఉన్న అర్చక స్వాములు సమయానికి తగినట్లుగా వివిధ రకాలైన ఉపచారాలను సమర్పిస్తూ స్వామి అనుగ్రహం అందరికీ అందాలి అని కృషి చేస్తూ ఉంటారు. మంత్రివర్యులు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో విశేషంగా భాగస్వామ్యం వహించటం వారిలో ఉన్న ధార్మికతకు అది తార్కాణంగా నిలుస్తుంది. ఎందుకంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మనం పుట్టిన మన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. పెద్ద చెట్టు ఎంత పైకి వెళ్తుందో అంత కిందకి వెళ్ళాలి. దాని వేళ్ళు ఎంత కిందకి వెళ్తే అప్పుడు ఆ చెట్టు అంత పైకి వెళ్తుంది. ఇది భారతీయ సనాతన ధర్మం మనకి అందించినటువంటి సంస్కారం. ఆ సంస్కారాన్ని విడిచిపెట్టకుండా వైదికపరమైన కార్యక్రమాలలో యోగీశ్వరులు
సంయమీంద్రులు, యతీశ్వరులు అని పిలువబడే ఇటువంటి జంగమ తీర్థులు తమ పాద స్పర్శనం చేత, తమ వాక్ అమృత సేచనం ద్వారా, అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒక అమృత తుల్యమైనటువంటి బిందువులు అన్నమాట. వాటి ద్వారా మనమంతా పవిత్రం అవుతాం. వారు చెప్పిన కొన్ని శ్రీ సూక్తుల్ని మనం పాటించడం ద్వారా మన కుటుంబం సంస్కారవంతం అవుతుంది. ఇప్పుడు సమాజంలో రకరకాలైన విద్వేషాలు, ఇతర మతాలను ఖండించడాలు, దూషించడాలు ఇలాంటివి ఏవీ లేకుండా ఉండాలి అంటే ధార్మికంగా మనం ఎంత నిష్ఠతో ఉన్నామని ప్రతి ఒక్కరూ ఒక్కసారి వివేచన చేసుకోవాలి. అంతర్గతమైన కలహాలు, అలాగే ప్రతిదాన్ని నాది నాది అనుకునే ఒక తత్వం, ఆదిలో నా భరతఖండము విశ్వజనులకు అమృత భాండము, నాది నాదను స్వార్థతత్వము నాంది పలుకును నాశనమునకు. ఒక్కసారి చరిత్రని తిరగవేయండి, చరిత్ర పుటలలోకి వెళ్ళండి. ఎంతమంది మహర్షులు భారతీయ వైభవాన్ని మనకి దర్శింపజేశారు. అలాగే ఎంతమంది యతీశ్వరులు భారతదేశం నలుచెరగుల తమ పాద స్పర్శలతో పవిత్రం చేసి లోకంలో ఉన్న కల్మషాన్ని తొలగించటం కోసం, అసమానతలను రూపుమాపటం కోసం, ప్రతి ఒక్కరికి మానసికమైన శుద్ధిని కలగజేయడం కోసం కృషి చేశారు. అలాంటి కృషి చేసిన వారికి ప్రతినిధి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్వామివారు. శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి, కంచి కామకోటి పీఠాధిపతి. అటువంటి వారి దివ్య దర్శనం ద్వారా మనందరి మనసుల్లో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. భగవత్ సాన్నిధ్యం మనకు సామీప్యంలోకి వస్తుంది. భగవంతుడు మనకి దగ్గరగానే ఉంటాడు, ఆయనేమీ అందుబాటులో లేకుండా ఉండడు. కానీ ఆయన్ని ఎలా సేవించాలి, ఎలా ఆరాధన చేయాలి, అలాంటి విధి విధానాలను తెలియజెప్పే రాజ్యాంగం ఒకటి ఉంటుందండి. అది భగవద్ రాజ్యాంగము అన్నారు. సమస్త లోకానికి చక్రవర్తి అయిన పరమాత్మ స్వరూపాన్ని ముందు తాము దర్శించి మనందరికీ దర్శింపచేస్తారు. ఆ దర్శనం ఎలా ఉంటుందన్నారు, వారి రూపంలో ఉంటుంది. ఆ రూపం అంటే శరీరం మీద ఏ రకమైన ఈహ లేకపోవటం, కోరిక లేకపోవటం, పరిమితమైన ఆహారాన్ని స్వీకరించటం, పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించటం, అది కూడా మితంగా స్వీకరించటం. ఇవి ఆహారానికి సంబంధించిన నియమాలు. ఆ నియమాలను పాటిస్తూ మనందరం ఇలా ఉండాలి అని మనకు వారు సూచన చేస్తూ ఉంటారు. ఇది బాహ్యమైన స్వరూపం. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో హృదయం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే హృదయం ఆహ్లాదంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హృదయం ఆహ్లాదంగా ఉండాలంటే ఏం చేయాలి? వేదాలలో నిరూపించిన పరమాత్మ స్వరూపాన్ని చింతన చేయాలి. ఇది చాలా ముఖ్యం. మానవుడు ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు భగవంతుడి ద్వారా. ఏమిటది? మానవ జన్మ. ఈ లోకంలో మిగిలిన ఏ జీవానికి లేని ఒక గొప్ప వరం చింతన, ఆలోచించే శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఈ ఆలోచించే శక్తి ఇవ్వడం వరమా శాపమా అంటే ఒక రకంగా శాపం కూడా అయ్యింది. ఈ ఆలోచన బాగా పెరిగి ఆలోచన స్వార్థంలోకి వెళ్ళి ఆ స్వార్థం మనిషిని పతనావస్థకు గురి చేస్తుంది. దీంతో కూర్చున్న కొమ్మనే నరుక్కునేటటువంటి పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. దానికి కారణం ఏమిటన్నా? స్వార్థం. ఎలా? తాను పుట్టిన ప్రకృతిని తానే ధ్వంసం చేసి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నాడు. తాను సృష్టించిన సాంకేతికతను, తాను సృష్టించిన వస్తు సంస్కృతిని, తనకు పుట్టినటువంటి సంతానాన్ని, తాను కట్టుకున్న భవనాలు, తాను నిర్మించుకున్న వాహనాలు, ధనము, కనకము, వీటన్నింటి మీద వ్యామోహాన్ని పొంది వాటికి తాను దాసుడై, వశుడై
వాటికి తాను విడిచి ఉండలేక అవి ఎలా చెబితే అలా నడుచుకుని వాటి కోసం ఎటువంటి దోషాన్నైనా చేయడానికి సిద్ధపడే నేపథ్యంలో ఇదిగో భగవంతుణ్ణి కూడా మర్చిపోతున్నాడు. అలా మర్చిపోతున్న స్థితిలో భగవత్ స్వరూపాన్ని మనకి గుర్తు చేసి భగవంతుడంటే ఇదిగో ఇలా ఉంటాడు, పర వ్యూహ విభవ అర్చావతార అంతర్యామి స్వరూపాలు అన్నారు. ఏ మతాన్ని తీసుకున్నా, ఇక్కడ మతము అంటే ఏ మార్గాన్ని తీసుకున్నా ఆ మార్గంలో కూడా ఇవన్నీ ఉంటాయి. నిర్గుణ బ్రహ్మ ఉపాసన ఉంటుంది, కొంతమందికి అది నచ్చుతుంది. అలా కాదండి సగుణ ఆరాధన చేద్దామన్నారు. అంటే పరమాత్మకి ఒక రూపం ఉంది, ఒక గుణం ఉంది, ఒక గుణంతో రూపంతో ఉన్నటువంటి స్వరూపము, అది సగుణ ఆరాధన రూపాన్ని పెట్టి. అటువంటి రూపం ఏది అన్న విషయంలో ఇదిగో రకరకాలైన తాత్విక భూమికలు బయలుదేరుతాయి. అలా బయలుదేరినటువంటి వాటిల్లో షణ్మతాలు అన్నారు. అందులో ఒక మార్గమే కౌమారము. కుమారస్వామిని ఆరాధించే వాళ్ళంతా కౌమారులు. గణపతిని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని గాణపత్యము అన్నారు. సరే, ప్రసిద్ధమైనవి వైష్ణవం, శైవం, తరువాత శాక్తేయం, సౌరము, సూర్యుడే మాకు దైవం అని ఆరాధించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఎవరు ఏ మతానికి సంబంధించిన వారైనా వారి అభిమతం ఒకటే అయి ఉండాలి. భగవంతుడి ద్వారా లోకానికి క్షేమం కలగాలి, మంచి జరగాలి. అలా మంచి చేయడం కోసం ధార్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తున్న వారందరినీ మనం సత్కరించుకోవాలి. ఎందుకని? అటువంటి వారిలో ఉన్న సంస్కార లక్షణాన్ని మనం గుర్తించి వారిని గనక సత్కరించినట్లయితే అది మరింత చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారు కూడా మళ్ళీ ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా నిరంతరము జీవితాంతము ఇటువంటి సంయమీంద్రుల పాదాలను సేవిస్తూ, వారి పాదాలను సేవించడం ద్వారా యతీశ్వర సేవ అలాగే భాగవత సేవ చేయడం ద్వారా భగవంతుణ్ణి సేవించే లక్షణాన్ని వాళ్ళు పొందుతారు. అందువల్ల పరస్పరం ఒకరిని ఒకరు సత్కరించుకోవడం ఇది మానవులకు ముఖ్యంగా కావాలి. ఎందుకని? ఆధునిక సమాజంలో ఒకరంటే ఒకరు పడకుండా విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో ఉన్న ఈ కలియుగంలో అందరూ ఐకమత్యంగా ఉండడానికి కావలసిన ముడి సరుకు ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే దేవాలయాల్లో దొరుకుతుంది. అంతకుముందు రకరకాల కారణాల వల్ల, ధనం వల్ల కావచ్చు, అధికారం వల్ల కావచ్చు, ఇంకేవేవో అహంకారాలు ఉంటాయి. నేను అందగాడినను, ధనవంతున్నను, ఇలాంటి అహంకారాల వలన ఇంకొక వ్యక్తికి తనకు పడనటువంటి సందర్భంలో మనుషులందరూ విడిపోతున్నారు. అంతవరకు ఎందుకు? కుటుంబంలోనే నలుగురు ఉంటే నలుగురిది 4 మార్గాలు అన్నారు. ఇటువంటి సందర్భంలో ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం, ఎంత గొప్ప మాట. ఇలాంటి సంయమీశ్వరులు అలాగే సనాతన ధర్మాన్ని తమ భుజస్కంధాల మీద నిలబడి ఇలాంటి ఎన్నో ఆలయాలను ప్రతిష్ఠ చేసి శాస్త్రోక్తంగా వివిధ వైదిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించి ఇంకా వల్లి దేవసేన సమేత కుమారస్వామికి తిరుకళ్యాణాన్ని కూడా సమర్పించడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి ధార్మిక ప్రచార పరాయణులైన సంయమీశ్వరులు వారు భక్తుల్ని ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి దివ్యమైన అనుగ్రహ భాషణం చేస్తారు. వారి మాటల్ని తూచా తప్పకుండా మనం పాటించినట్లయితే వ్యక్తికి సంస్కారం అబ్బుతుంది. వ్యక్తి సంస్కారమే సమాజ సంస్కారము. ఒక ఇంటిలో ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే
ఆయన ప్రభావం కుటుంబం మీద ఉంటుందని. ఎంతో కొంత ఉంటుంది, అసలు ఉండకుండా ఉండదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి ప్రభావం పడి ఈ ధార్మిక బుద్ధి వారిలో కూడా సంస్కారాన్ని మేల్కొల్పి తద్వారా లోకమంతా కూడా శాంతియుతంగా ఉండేలాగా ఏర్పాటు జరుగుతుంది. లోకమంతటికీ శుభం జరగాలి, లోకమంతా సుఖంగా ఉండాలి. సర్వేషాం స్వస్తిర్భవతు. ఇది భారతీయ వైదిక ధర్మంలో ఉన్న గొప్పతనం. నేను ఒక్కడే సుఖంగా ఉండాలి అని కోరుకోవటం ఎప్పుడూ ఉండదు. సర్వేషాం స్వస్తిర్భవతు, అందరికీ మంచి జరుగుగాక. మంచి జరగటం అంటే ఏ రకమైన చెడు జరగకుండా ఉండటం. చెడు ఎలా ఉంటుంది? బహుముఖాలుగా ఉంటుంది. ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం. అటువంటి సమస్త జనులకు మంచి జరుగుగాక అని వేద పండితులు ఆశీర్వచనం చేస్తూ ఉంటే తథాస్తు అంటూ స్వామివారు అక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, మంత్రివర్యులకు, అలాగే గవర్నర్ గారికి, ఇంకా మొదలైనటువంటి అధికారులందరికీ తమ శ్రీహస్తాల మీదుగా స్వామివారి పత్రాలను, స్వామివారి చిత్రాలను వారికి సమర్పిస్తున్నారు. వాటిని వారు ఇంటిలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని కొలిచిన నాడు ఈ లోకమంతా శాంతియుతంగా సుఖశాంతులతో వెల్లివిరుస్తుంది. అలాంటి ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఇటువంటి ఆలయాలు ఎంతగానో తోడ్పడతాయి. సమస్తమైన కళలకు నిలయమై ఆధ్యాత్మిక మార్గంలో చేయాలనుకునే మానవులకు వాళ్ళ మనసులలో ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసి వారిని మోక్ష మార్గం వైపు తీసుకువెళ్ళడానికి కావలసిన సంస్కారాన్ని అందించేవి దేవాలయాలు. అందుకే ఆ దేవాలయాలలో పవిత్రత ఉంటుంది. ఆగమాలు చాలా అద్భుతమైన గ్రంథాలండి. నేటి అత్యాధునిక కాలంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాలు అందుకోలేనంత అద్భుతమైన విలువలు ఉన్న ఆలయాలవి. భారతదేశం అంటేనే ఆలయాలకు పుట్టినీళ్ళు. ఎన్నో దండయాత్రల వల్ల మనం ఎంతో కోల్పోయినప్పటికీ కూడా ఇంకా ఆలయ సంపద అంటే అక్కడ దొరికిన వజ్రాలు, వైడూర్యాలు ఇత్యాదులు మాత్రమే కావాలి. ఆలయాల్లో ఏం దొరుకుతుంది? మనకి సంస్కారం దొరుకుతుంది, ఆధ్యాత్మికత దొరుకుతుంది. ముఖ్యంగా నేను అన్న పదానికి అర్థం దొరుకుతుంది, భగవంతుడు అన్న పదానికి నిర్వచనం దొరుకుతుంది, భగవంతుణ్ణి దర్శింపజేసే ఆచార్యుల సాన్నిధ్యం దొరుకుతుంది, వారితో మాట్లాడగలిగే అదృష్టం లభిస్తుంది. నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉండే అర్చక స్వాములు, వారికి సేవ చేసే పరిచారకులు, వారందరికీ మార్గనిర్దేశనం చేసి ధర్మాన్ని ప్రచారం చేసే యతీశ్వరులు,